కొత్తగా ఇది ట్రంప్ గారు ఇది $1,00,000 అంటే ఇప్పుడు ఎంత ఉంది 87 అట్లుంది. సో 87-88 ఉంది. సో అంటే 88 లక్షలు లేదండి ఇంచుమించు ₹1 కోటి. ఓకే, సో $1,00,000 లేదా ఇంచుమించు ₹1 కోటి అది కొత్త H1B ఫీజు అనేది ఒక సెప్టెంబర్ 19 అంటే ఇవాళ ఎంత 22 కదా, 22. సో 22 అంటే 3 రోజుల కింద సైన్ చేసిండ్రు. సో ఎఫెక్టివ్ సెప్టెంబర్ 21 నుంచి ఎఫెక్టివ్ అంటే ఈ ప్రొక్లమేషన్ అంటే ఇట్స్ లైక్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, మన దగ్గర జీవో అంటారు కదా, సో ఆ టైప్గా. ఓకే, సో అది దాని వ్యాలిడిటీ వచ్చేసి 1 ఇయర్ వరకు ఉంది. అంటే ఈ సెప్టెంబర్ 21 నుంచి నెక్స్ట్ ఇయర్ 26 సెప్టెంబర్ 20th or 21st. ఓకే, 1 ఇయర్, ఎగ్జాక్ట్ 1 ఇయర్. ఓకే, సో ఈ 1 ఇయర్ లోపల వచ్చేటువంటి కొత్త H1B ఏమంటారు అప్లికేషన్స్ కి ఈ $1,00,000 ఫీజు వర్తిస్తుంది అనేది వాళ్ళు చెప్పిన సారాంశం. అది చాలా వైట్ హౌస్ వాళ్ళ వెబ్సైట్ లో చాలా ఉంది ఆ ప్రొక్లమేషన్ డీటెయిల్స్ అన్ని, ఈ అండర్ సో అండ్ సో సెక్షన్ అవన్నీ ఉన్నాయి. కానీ దాంట్లో అది అండర్స్టాండింగ్ చేసుకోవడంలో కానీ లేకపోతే ఆ డీటెయిల్స్ పూర్తిగా సరిగ్గా వాళ్ళు మెన్షన్ చేయడంలో ఆలోచించకపోవడం వల్ల కానీ కారణం ఏదైనా, లేకపోతే కొంతమంది ప్రతిదాన్ని నెగిటివ్గా చూసే దృష్టికోణంలో అంటే ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసే ప్రయత్నంలో, లేకపోతే వీళ్ళ మనసులో ఉన్నాయి కూడా వాళ్ళు ఉంటే బాగుండు అనిపించినాయని. సో ఇట్లా మీడియా ఛానళ్ళు కానీ వాళ్ళకి వ్యూస్ రావాలని యూట్యూబర్స్ కానీ రెగ్యులర్ ఛానల్స్ కానీ వాళ్ళు ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. ఆ సెన్సేషన్ని వాళ్ళు అది ఒక భయోత్పాతాన్ని క్రియేట్ చేసి దాన్ని క్యాష్గా దాన్ని వ్యూస్గా వాడుకుంటారు. వ్యూస్ వస్తే అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, క్యాష్ వస్తుంది. దిస్ ఇస్ వాట్. ఇప్పుడు బ్రాహ్మణుడు ఉంటాడు, ఎవ్వరికి కనిపించదు అరుంధతి నక్షత్రం, వానికి ఒక్కరికి కనిపిస్తుంది. ప్రతిదాన్ని ఒక భయోత్పాతాన్ని క్రియేట్ చేసి దాన్ని క్యాష్గా దాన్ని మన భయాన్ని వాడు క్యాష్గా వాడుకుంటాడు. సో కాబట్టి ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కానీ, ఓకే, నిష్పక్షపాతంగా ముచ్చటని ఉన్నట్టుగా చెప్పడం కానీ ఇది చేయడం మర్చిపోతున్నారు. పెద్ద లెవెల్లో చూపెడతారు ఆ యొక్క ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, ప్రాస్టిట్యూషన్ కానీ, డ్రగ్స్ కానీ. తర్వాత మళ్ళా వాళ్ళతో డీల్ చేసుకుంటారు, ఏదో డబ్బులు తీసుకుంటారు తప్ప తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ ఇచ్చిన దానికి సంబంధించి అది కాదు అని కోర్టు తీర్పులు ఇచ్చిన ఇవేవి చూపెట్టారు. అర్థమైందా? అంటే ఎంత ఏమంటారు డబ్బులు ఈ యొక్క ఏమంటారు ప్రజలని, అంటే దిస్ ఇస్ ఇదేమి జర్నలిజం రా అయ్యా, ఇదేమి యూట్యూబ్, అసలు ఐ డోంట్ అండర్స్టాండ్. సో అట్లా ఇప్పుడు ఏమైపోయింది ఇక్కడ ఈ అమెరికా నుంచి కూడా గతంలో అంటే ఇప్పుడు నేనంటే జనరల్ అన్ని టాపిక్లు మేము మాట్లాడతా, కానీ కొంతమంది ఓన్లీ ఇప్పుడు NRI శివ అని ఒకటి పెట్టుకున్నాడు, యోగ్ స్టాక్ అని ఒక ఆయన పెట్టుకున్నాడు. ఇట్లా అమెరికా నుంచి కూడా పొద్దుగాలు వేస్తే ఇంకో కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, నేను పేర్లు మర్చిపోయినా. సో ఆ యూట్యూబర్స్ అమెరికాలో ఉండి ఇట్లా NRI ఇష్యూస్ అని చెప్పి మాట్లాడేటోళ్ళు ఇప్పుడు అప్పుడెప్పుడో నేను మాట్లాడినా ఒకటో రెండో మాట్లాడినా, అది ఆ యొక్క ఇండియన్స్ ఇట్లా దొంగతనం చేసింది. ఇప్పుడు అప్పటికెప్పుడో తీసుకొని వచ్చి మళ్ళీ అంటే ఈ యొక్క NRIల అమెరికా అంటే ఎక్కువ మంది చూస్తారు వేరే దేశాలతో పోలిస్తే. కాబట్టి ఇండియాలో ఉన్న ఛానల్ అయినా అమెరికాలో ఇట్లా ఉన్న యూట్యూబర్స్ అయినా ఈ అమెరికా అనే ఇప్పుడు నిన్న ఒకటి రెండు ఇన్సిడెంట్లు అయినాయి. అదేది ఆ ముస్లిం అబ్బాయిని చంపేసింది. సో ఇప్పటివరకు నేనైతే ఐ ట్రైడ్ మై బెస్ట్, నా శాయశక్తుల ప్రయత్నం చేసిన ఆ యొక్క ముస్లిం అతనిది బాడీ క్యామ్లో వాళ్ళు ఏముండే, నిజంగా పోలీసు వాళ్ళు వద్దన్నా కానీ అతను అట్లా చంపే ప్రయత్నం చేసిండు అనేది నాకు ఆ బాడీ క్యామ్ వీడియో దొరకలేదు. దొరికితే మనకు కరెక్ట్ తెలుస్తుంది. కానీ ఏది ఏమైనా అమెరికాలో తుమ్మినా దగ్గినా అన్నా సరే వ్యూస్ వస్తాయి ఇక్కడ. ఎందుకంటే అమెరికాకి ఉన్న అమెరికా అంటే ఆ క్రేజ్ ఉంది కాబట్టి, మోజు ఉంది కాబట్టి. సో దాన్ని ప్రతి ఒక్కడు ఏమంటారు దాన్ని వ్యూస్ని వాడుకుంటే వ్యూస్ ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కడు వానికి తెలియంది ఏ దోస్తు అది అంటే ఒక జర్నలిజానికి, ఒక ఇన్ఫర్మేషన్కి, ప్రజల ఎమోషన్స్కి, భావోద్వేగాలకు సంబంధం లేకుండా ఎవడు వాడితే వాడు ఆ ప్యానిక్ని యాడ్ చేస్తున్నాడు. ఇప్పుడు అమెరికాలో షూటింగ్ అయింది
కరెక్టే, దాని నేపథ్యం ఏంది, అది ఎందుకు అయింది, ఎప్పుడైంది, వాళ్ళకు ఉన్న కనెక్షన్ ఏంది, అది ర్యాండమ్గా అయిందా, ఎలాంటి రీసెర్చ్, వాళ్ళ కల్చరు, వాళ్ళ ఐడెంటిటీ తెలుసుకోకుండా ఎవరిని దోషిన కథ వాడు చెప్తా అంటే ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నావు కదా. కరెక్ట్ కాదు, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఎందుకంటే ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దేర్ ఓన్ మోరల్ రెస్పాన్సిబిలిటీ, ఒక నైతిక విలువలు. ఓకే, మనము వీలైతే మంచిగా చేయాలి, మనకు వీలు కాకపోతే నోరు మూసుకోవాలి. కానీ అందులో చెడగొట్టే ప్రయత్నం చేయకూడదు అంటే టేక్ టైం, డూ ఎనఫ్ రీసెర్చ్, దెన్ ఓన్లీ నీకు కరెక్ట్ అనిపించింది అప్పుడు చెప్పు. ఇంకోటి ఏం చేస్తారు ఈ చెత్త నా కొడుకులు ఎవరైనా, ఇండియాలో ఉన్న మీడియా, అమెరికాకు సంబంధించిన ఏది అమెరికాకు చెందిన ముచ్చట ఇండియా ఛానల్ అయినా, ఇండియా యూట్యూబర్స్ అయినా, బిగ్ టీవీ అయినా, ఇంకో టీవీ అయినా, ఆర్ టీవీ అయినా, ఎవడైనా, లేదు అంటే అమెరికాలో ఉండి చెప్తున్న ఈ యూట్యూబర్లు అయినా సరే, ఓకే, అలా ముచ్చట గింతే ఉంటుంది. ఒక్క లైన్లో చెప్పే ముచ్చటకి వాడు ఒకడు 40 నిమిషాలు, ఒకడు గంట సేపు, ఒకడు 20 నిమిషాలు. అంటే నేను ఒక్క పాయింట్ తెలుసుకోవడానికి నీ యూట్యూబ్ నేను 20 నిమిషాలు చూడాలన్నారా? డైరెక్ట్ పాయింట్ చెప్తే అయిపోయింది కదా. అంటే వానికి టైం పాస్ చేస్తున్నాడు. దట్ ఈస్ నా, అంటే ఎవ్రీబడీస్ టైమ్ ఈస్ ప్రెషియస్ కదా. అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు నాగమల్లయ్య అనే ఒక కర్ణాటక అతన్ని చంపేసిండు ఒకడు, అది కత్తి తెచ్చి. కరెక్టే, కానీ అది ర్యాండమ్ గా జరగలేదు. ఆ ఇల్లీగల్ గా ఉన్నటువంటి క్యూబాకి చెందిన వ్యక్తి ఇతడు మేనేజర్ గా ఉన్నటువంటి మోటల్ అంటే లాడ్జింగ్ లో చాలా ఒక 3 నెలలో ఎన్ని రోజుల నుంచో పనిచేస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తున్నది. సో దానికి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో ఎందుకు అయింది, ఒక్క ఇన్సిడెంట్ తో ట్రిగ్గర్ కాలే. సో దర్ ఇస్, మరి ఇల్లీగల్ అని ఈయన ఎందుకు హైర్ చేసుకున్నాడు, ఇవన్నీ ఉన్నాయి. పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి, అందుకే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లు, ఫైనల్ రిపోర్ట్ రావడానికి 3 months, 6 months, 1 year, 2 years ఎందుకు పడుతుంది? ఎందుకంటే మనం ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇవ్వాలి, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఇప్పుడు దోషులకు శిక్షలు పడాలి, ఇమ్మీడియట్గా చంపేయాలంటే అరే దాని నేపథ్యం ఏంది, ఎందుకయింది, దాని వెనకాల ఏంది అన్ని తెలుసుకున్నాక, అది వాడేనా కాదా అన్ని తెలుసుకున్నాక చేస్తారు. ఎందుకంటే ఒక నిర్దోషికి శిక్ష వేయడం ఎంత ముఖ్యమో, ఒక నిర్దోషిని దోషిగా చేయడం కూడా అంతే నేరం. వాస్తవం కూడా. ఇప్పుడు మనం దూరం ఉండి థర్డ్ పర్సన్ గా చూసినప్పుడు అరే ఏం మనకు అనిపిస్తలేదు. ఇప్పుడు వేరే వాళ్ళ బిడ్డ చనిపోతే మనకంత ఫీల్ అవుతలేం. అదే మన బిడ్డ దగ్గరకు వచ్చేవారికి ఎవరికైనా బిడ్డనే కదా. సో ఆ హ్యుమానిటీ యాంగిల్, వాళ్ళ షూలో మనం వాళ్ళ స్థానంలో మనం ఉండి ఆలోచించే శక్తి కోల్పోతున్నారు. ఎంతసేపు నాకు వ్యూస్ వస్తాయా, నాకు 4 పైసలు వస్తాయా అన్న ఆలోచన తప్ప దాన్ని ఏమంటారు, వ్యభిచారమే అంట నా భాషలో. ఎందుకంట వ్యభిచారంతో ఎందుకు పోలుస్తా అంటే దానికి విలువలు లేవు, వ్యభిచారినికి విలువలు లేవు. డబ్బులు ఇస్తా అంటే తండ్రితోటి కూడా వాడుకోవడానికి వెనుకాడరు ఇట్లాంటి వాళ్ళు అని అర్థం. అంటే డబ్బులే ప్రధానము, ఎమోషన్స్ కి, కోరికలకి, ఒక మానవ సంబంధాలకి అర్థం లేదు. కాబట్టి వీళ్ళు చేస్తుంది కూడా అదే. జర్నలిజం అనే వ్యభిచారం చేస్తున్నారు, రాజకీయం అనే వ్యభిచారం చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నాడు. వ్యభిచారం అంటే ఒళ్ళమ్ముకోవడమే కాదు. ద కాన్సెప్ట్ ఫర్ మనీ ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ డోంట్ హ్యావ్ వాల్యూస్, నాకు విలువలు లేవు, డబ్బుల కోసం ఏమైనా చేస్తా అనేది వ్యభిచారం. ద కాన్సెప్ట్, ఇట్స్ నాట్ ఫిజికల్ బాడీ. I'm not talking about physical body. Okay, so concept. Okay, so అట్లా తయారైనరు. తెలుసుకోండి, టేక్ టైం, డూ ఎనఫ్ రీసెర్చ్. ఓకే, అది పరిస్థితి. ఆడవాడు రాహుల్ రెడ్డి అని వాడు అటార్నీ అంటాడు, నాకు 30 ఏళ్ళ అనుభవం ఉంది అంటాడు, వస్తాడు ఏది పడితే అది మాట్లాడిపోతాడు. అంత పెద్ద ఛానళ్ళలో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, వాడు ఏరుగుడు గీరుగుడు అని మాట్లాడుతున్నాడు. అరే ఒక మెయింటైన్ డిగ్నిటీ, ఏం లేదు, వీళ్ళకి వ్యూస్ కావాలి, ఒక భయం, ఒక ప్యానిక్ క్రియేట్ చేయాలి, భయాన్ని క్రియేట్ చేయాలి, దాన్ని వ్యూస్గా పొందాలి. దట్స్ నాట్ కరెక్ట్. ఓకే, సో కానీ మెయిన్ దీనికి సంబంధించి ఏది H1B ఈ ఫీజు అనేది. ఓకే, ఇది ఆయన ఏమన్నాడు, జనరల్ గా ఎక్కడైనా సరే, అమెరికాలైనా, ఇండియాలైనా, ఎనీ కంట్రీ ఇంక్లూడింగ్ ప్రజాస్వామ్యం లేని దేశాలైనా సరే, ఏ దేశమైనా సరే, ఓన్లీ ప్రజాస్వామ్యం ఉన్న దేశంకి, ప్రజాస్వామ్యం లేని దేశానికి ఏంటంటే అక్కడ రాజు నిర్ణయించిందే ఫైనల్ అవుతుంది, ప్రజాస్వామ్యం లేని దగ్గర. ఓకే, ఒక రాజు కానీ రాజకుటుంబం కానీ. ఓకే, అదే ప్రజాస్వామ్యం ఉన్న దగ్గర మెజారిటీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు, మెజారిటీ ప్రజలు కలిసి నిర్ణయిస్తారు, అది చట్టం తయారవుతుంది. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఆ చట్టము అనేది
దట్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ ద గవర్నెన్స్. చట్టాలు తయారీ, రాజ్యాంగం అంటే కదే, చట్టాలన్నీ కలిపి ఒక పుస్తకం రాస్తే దాన్ని రాజ్యాంగం అంటున్నాం. ఓకే, సో కాబట్టి ఏదైనా మార్పు కావాలంటే చట్టం చేయాలి. కాబట్టి ఇప్పుడు అమెరికాలో ఏదైనా మార్చాలి, అమెరికా ఈజ్ ద డెమోక్రాటిక్ కంట్రీ, ప్రజాస్వామ్యం అంటే ప్రజాప్రతినిధులే ఇక్కడ నిర్ణయిస్తారు చట్టాలు. సేమ్ థింగ్ ఇండియా ఈజ్ ఎ డెమోక్రాటిక్ కంట్రీ. సో సౌదీ అరేబియా ఈజ్ నాట్ ఎ డెమోక్రాటిక్ కంట్రీ, కాబట్టి అక్కడ రాజకుటుంబం నిర్ణయిస్తుంది. సో ఏది ఏమైనా ఫైనల్ ఏంది అంటే చట్టం చేసినప్పుడు ఆ చట్టంని అందరూ పాటించాలి. దాన్ని గ్రౌండ్ లెవెల్లో పాటించేటట్టు చూస్తాడు పోలీస్ ఆఫీసర్, ఇంకోడు లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్. ఓకే, సో ఆ క్రమంలో ఇక్కడ చట్టం అనేది ఎవరు చేస్తారు? చట్టము ఇండియాలో అయితే పార్లమెంటు, దేశం లెవెల్ అయితే రాష్ట్ర స్థాయిలో అయితే అసెంబ్లీ, అటనే అమెరికాలో సెనేట్ అని కానీ కాంగ్రెస్ అని కానీ ఉంటాయి. పేర్లు వేరే కానీ కాన్సెప్ట్ అదే. ఓకే, సో వీళ్ళు చట్టాలు చేయాలి. సో ఇక్కడ అంటే అర్థమైంది, ఈ ప్రెసిడెంట్కి లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. గవర్నమెంట్ నడుపుతారు, ఉన్న చట్టాలని కానీ ఉన్న వ్యవస్థని కానీ నడపడానికి అధికారం ఉంటుంది, జీవోలు తేవడానికి అధికారం ఉంటుంది. కానీ చట్టాన్ని మార్చాలంటే ఆ యొక్క పార్లమెంట్ కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్ లేదంటే పార్లమెంటు చట్టం చేయాలి. ఇప్పటి వరకు H1B రిలేటెడ్ ఈ ఇప్పుడు ఏదైతే ప్రొక్లమేషన్ లేకపోతే ఈ ఆర్డర్ అనేది జీవో లాంటి దాన్ని, ఓకే, దాన్ని ఒక ఫుల్ కాంగ్రెస్ చేయాలి. అంటే చట్టసభల్లో చర్చలు చేసి ఆ చట్టసభల్లో అది ఆమోదం పొందాలి. ఏది ఒకవేళ నిజంగా అది మార్చాలంటే. కాబట్టి ఈయనకున్న లిమిటెడ్ పవర్స్ లో ఈయన ఒకటి ఈయన చూడండి మీరు, ఇది ఏంది కొత్త H1Bలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ లాటరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు. కానీ దాని యాక్చువల్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే October 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఇన్ని H1B వీసాలు ఇస్తామని ఉంటుంది అన్నట్టు, వీసా బులెటిన్ అంటారు. సో ఇన్ని వీసాస్ ఈ సంవత్సరం ఇస్తాం. దీనికి అప్లికేషన్ మార్చిలో స్టార్ట్ అవుతుంది, October 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ October 1కి మళ్ళీ కొత్త బులెటిన్. అర్థమైందా? సో అంటే ఇప్పుడు 85,000 కరెక్ట్ నెంబర్ మర్చిపోయినా, సో 85,000 ఎంతనో, సో అట్లా అవుతుంది. అంటే కొత్త H1Bలకు ఇప్పుడు ఇయర్ ఆల్రెడీ అక్టోబర్కి, ఇప్పుడు ఇంకొక 10 days లో ఇక ఇప్పటి నుంచి ఒక 10 days ముందు నుంచి రావచ్చు అన్నట్టు, October 1 నుంచి. ఓకే, సో కాబట్టి ఈ సంవత్సరం మార్చిలో అప్లై చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ H1 లాటరీ, ఎందుకంటే ఎంత సంఖ్య ఉందో వాటికంటే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు అంటే లాటరీ సిస్టమ్ పెడుతున్నారు. అర్థమైందా? ఇప్పుడు 85,000 ఉంటే నీకు 10 లక్షలు వచ్చినాయి అనుకో, 10 లక్షల మందికి ఇవ్వలేడు కదా 80,000 వీసాలు H1Bలు. సో కాబట్టి లాటరీ సిస్టమ్ పెడుతుండు. ఆ 10 లక్షలకి వెళ్ళి ఎవరికి లాటరీ వస్తే వాడు. ఓకే, సో ఆ లాటరీ సిస్టంలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలి? నాకు H1B అప్రూవల్ అయింది, ఫలానా కంపెనీ ద్వారా నేను పనిచేస్తా, ఇగో నాకు వీసా ఇవ్వమని ఆ యొక్క ఎంబసీకి, US ఎంబసీకి పోవాలి. అక్కడ ఏ దేశం ఉంటే ఆ దేశంలో పోయి వాళ్ళ ద్వారా వీసా తీసుకోవాలి. సో అట్లా ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళకి ఈ కొత్త నిబంధన వర్తించదు. ఎఫెక్టివ్ September 21, 2025. అంటే ఈ September 25 కంటే ముందు ఆల్రెడీ అప్లై చేసుకొని ఆల్రెడీ యొక్క వీసాలు వచ్చి ఆల్రెడీ రెడీగా ఉన్న వాళ్ళకి ఈ నిబంధన వర్తించదు. ఫస్ట్ పాయింట్. ఓకే, అంటే కొత్త అప్లికేషన్స్ మాత్రమే వర్తిస్తుంది. ఇది 1 year వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది. అర్థమైందా? సో అంటే అర్థమైంది, ఆయన మరి 3 years ఉన్నాడు కదా, అంతకంటే ఎక్కువ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు ఆయనకి రేపు కోర్టులో ఈయనకి అథారిటీ ఉందా, ఈయనకి చేసే అధికారం ఉందా అనేది ఇక్కడ కోర్టు కేసులు వేయబడతాయి. ఎందుకంటే కాంగ్రెస్కే అధికారం ఉంది H1B చేయడానికి. నువ్వు వీసా ఫీజు పెంచడం, ఇట్లాంటి డే టు డే అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు, నాకు నేను వీళ్ళకందరికి వీసా ప్రాసెసింగ్ చేయడానికి ఆ ఆఫీసర్కి పే చేయాలి, వీళ్ళందరికి పే చేయాలి, నాకు అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ పెంచుకోవాలంటే దాన్ని పెంచడానికి అధికారం ఉంది. కానీ H1B వీసాని అట్లా ఆయన ఇష్టం ఉన్నట్టు చేయడానికి ప్రెసిడెంట్కి అధికారం లేదు. అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఈ జీవో ఎందుకు తెచ్చినా అంటే నా దేశ భద్రత కోసము, లేకపోతే నా యొక్క డెఫిసిటీ కోసం ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు రేపు కోర్టులో కానీ కాంగ్రెస్లో కానీ. అది నిలుస్తుందా నిలవదా అనేది ఆ జడ్జి నిర్ణయిస్తాడు. ఓకే, మోస్ట్ ప్రాబబ్లీ నిలవకపోవచ్చు. ఆయన తన డెఫిసిట్ ప్లస్ ఇంకోటి ఈ 1 year లోపల ఆయన ట్రై చేస్తాడు, నిజంగా అన్ని డబ్బులు నాకు అదనంగా వస్తాయా లేదా అని కూడా ట్రై చేస్తుండొచ్చు.
సో దెర్ ఆర్ సో మెనీ అన్సర్టనిటీస్ అరౌండ్ దిస్ వన్. అంటే రేపు కోర్టులో పోయి అది అయినాక తెలుస్తుంది, లేదంటే కాంగ్రెస్ లో రేపు చర్చలు జరిగితే తెలుస్తుంది. కాబట్టి దాన్ని ఏది ఏమైనా ఎగ్జిస్టింగ్ వాళ్ళకైతే ఇది వర్తించదు. ఓకే, కొత్తగా H1B అప్లై చేసుకునేటప్పుడు ఈ ఎంప్లాయర్ అనే అతను ఎవరైతే నీకు ఈ నా దగ్గర పని ఉంది అని నీకు వీసా స్పాన్సర్ చేస్తారో, H1B స్పాన్సర్ చేస్తారో, ఆ ఎంప్లాయర్ యొక్క H1B ఫైల్ చేసేటప్పుడు ఈ సెప్టెంబర్ 21 తర్వాత నుంచి ఈ $1,00,000 కట్టాలి. $1,00,000 కట్టి వేరే దేశపు నీడ తెచ్చుకొని ఇచ్చి అంత జీతం ఇచ్చేస్తాయి, అన్ని ఫీజు కట్టి అంత ఇచ్చేస్తాయి ఉన్నదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అంటే బేసికల్ గా ట్రంప్ గారి ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ ఏమైతుంది, మెజారిటీ H1B వీసాలు ఎవరు అప్లై చేస్తున్నారంటే మన ఇండియా అలా ఉన్న మొత్తంలో 70% మన భారతీయులే తీసుకుంటారు. అర్థమైందా? అందులో అది వీసా బులెటిన్ ఇట్లా అనౌన్స్ కాకముందే ఫస్టే మార్చిలోనే ఒక ఇన్ఫోసిస్ వాడు ఒక 50,000 1,00,000 మందికి అప్లై చేస్తున్నాడు, ఒక TCS వాడు, ఒక విప్రో వాడు, అన్ని ఇండియన్ కంపెనీస్ అన్ని అప్లై చేస్తున్నాయి. ఓకే, అది కూడా ఒక 10 మందో 50 మందో 100 మందో 1000 మందో కాదు, 1000 మందికి అప్లై చేస్తున్నారు. అంటే ఏమర్థం H1B? కానీ అది నాకు ఇప్పటికీ నాకు కూడా ఏమంటారు, అది ఐఎమ్ నాట్ అనేబుల్ టు అండర్స్టాండ్. ఏమంటారు ఇప్పుడు H1B అంటే స్కిల్డ్ లేబర్ అంటారు. స్కిల్డ్ లేబర్ అంటే ఏంది? వాళ్ళు లేబరే అంటున్నాడు, వాడు స్కిల్డ్ టాలెంట్ అంటలేడు, స్కిల్డ్ లేబర్. ఆ పని చేసే వాళ్ళు ఈ దేశంలో లేరు కాబట్టి నేను ఆ స్కిల్డ్ లేబర్ అంటే ఇప్పుడు కంప్యూటర్ ప్రోగ్రామ్ రాసేటోళ్ళు ఈ దేశంలో అంతమంది కోడ్ చేసి రాసేటోళ్ళు నాకు లేరు కాబట్టి నేను వేరే దేశం నుంచి ఈ స్కిల్ ఉన్న వాళ్ళని తెచ్చుకోవడానికి వీలు కల్పించిన ఈ చట్టమే ఈ H1B కాన్సెప్ట్. ఓకే, అంటే అందుకోసం వాళ్ళు పేపర్లో యాడ్స్ ఇచ్చి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, నాకు నేను అప్లికేషన్ ఇక్కడ నేను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన కానీ ఈ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు నాకు ఇక్కడ ఈ దేశంలో దొరకలేదు కాబట్టి నేను వేరే దేశం తెస్తున్నా అని వాళ్ళు I-129 అవి ఫైల్ చేసినప్పుడే వాళ్ళు అవన్నీ గవర్నమెంట్ కి ప్రూవ్ చూపెడతారు అన్నట్టు. ఓకే, సో అయితే ఇక్కడ వాళ్ళు అనేది ఏంటంటే నువ్వు ఈ దేశంలో మరి ఐడియల్ గా అయితే దొరుకుతారు, ఇక్కడ కూడా దొరికే అవకాశం ఉంది, కానీ ఆ రేటుకి వాళ్ళు ఇక్కడ వాళ్ళు పనిచేయరు, ఇంకెక్కువ డబ్బులు కావాలి ఆ స్కిల్కి. సో అంటే H1B పెట్టిన ఉద్దేశము ఓకే, దాన్ని హైలీ టాలెంట్ అయితే కాదు, మరి నువ్వు ఇప్పుడు హైలీ టాలెంటెడ్ అనుకోండి, ఇప్పుడు సైంటిస్టులు లేకపోతే ఇప్పుడు ఐన్స్టీన్ లాంటి వాళ్ళు ఈ దేశానికి రావాలంటే, లేకపోతే పెద్ద ఇన్వెస్ట్మెంట్ వీసా వేరే ఉంది, మళ్ళీ నేషనల్ ఇంట్రెస్ట్ కి వాళ్ళకి స్పోర్ట్స్ వాళ్ళు కానీ సైంటిస్టులు కానీ వాళ్ళకి డైరెక్ట్ గ్రీన్ కార్డులే వస్తాయి, ఇంకా H1B లేవు. ఓకే, మరి కాబట్టి ఇది నువ్వు పేరే స్కిల్డ్ లేబర్ అని పెట్టినావు. ఇప్పుడు రిలీజియస్ గుళ్ళ పూజారి చేయాలంటే వాళ్ళకి మళ్ళీ ఈ రిలీజియస్ ఏదో ఉంది R1 ఏదో, అంటే ఆ పూజ చేసేటోడు ఈ దేశంలో లేడు కాబట్టి వేరే దేశం నుంచి తెచ్చుకుంటున్నా అని చెప్తున్నావు. వంట చేసేటోడు ఉంటే ఇది ఆ వంట ఆ స్పెసిఫిక్ గా ఇది ఇరానీ స్టైల్లోనో ఇంకో స్టైల్లోనో, ఇప్పుడు ఒక ఇరానీ రెస్టారెంట్ తెరిచిర్రు లేకపోతే ఇండియన్ రెస్టారెంట్ తెరిచిర్రు, ఆ పర్టికులర్ వేలో ఏది నీకు ఈడ కుక్ చేసేటోడు దొరకలేదు అథెంటిక్ గా అంటే నువ్వు తెచ్చుకోవచ్చు. అర్థమైందా? ఆ స్కిల్ లేనోని. సో కాబట్టి ఇది స్కిల్డ్ లేబర్ అంటున్నావు, మళ్ళా ఐ డోంట్ నో, ఇట్స్ కాన్ఫ్లిక్టింగ్. ఓకే, సో ఏది ఏమైనా ట్రంప్ గారి ఆలోచన ఏంటి అంటే ఆ స్కిల్డ్ లేబర్ ఆ కోడర్ కి ఇక్కడ ఒక $180K $200,000 ఈజీగా కంపెనీ ఇచ్చే స్థాయిలో ఉండే అట్లాంటి లేబర్ తేవాలి, కానీ కేవలం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏది అధిక జీతం ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి చీప్ లేబర్ తేవడానికి ఈ H1B ప్రోగ్రామ్ ని నువ్వు మిస్యూజ్ చేస్తున్నావు. ఈ నేషనల్ మనకి ఏ రకంగా అది ఇక్కడ వాళ్ళని వండబెడుతున్నావు, వేరే వాళ్ళని తక్కువ రేటుకు తెచ్చుకుంటున్నావు. ఆ పర్పస్ కోసం ఆ ప్రోగ్రామ్ క్రియేట్ చేయబడలేదు కాబట్టి మిస్యూజ్ చేస్తున్నావు అనేది ఒక యాంగిల్లో చెప్తున్నాడు. రెండో యాంగిల్లో నేను ఎందుకు ఎక్కువ సంపద తీసుకోవద్దు, ఎక్కువ నా డెఫిసిట్ ఏదైతే అప్పులు ఎక్కువ ఉన్నాయో ఇప్పుడు అమెరికాకి అవన్నిటిని ఎట్లయితే అట్లా ఫిల్ చేయాలని ట్రై చేస్తున్నాడు. సో ఏది ఏమైనా ఆయనకు లీగల్ ఛాలెంజెస్ కూడా తెలుసు కాబట్టి దీని వ్యాలిడిటీ 1 year పెట్టింది. ఈ 1 year లోపల ఏమవుతుంది, వీళ్ళకి నిజంగా ఇంతమంది మనకి డబ్బులు వస్తాయా, లేకపోతే ఈ టెక్ కంపెనీస్ ఆల్రెడీ బిగ్ కంపెనీస్ ఏవైతే మైక్రోసాఫ్ట్ మరి వాళ్ళని హైర్ చేసుకుంటుందో వాడు, మళ్ళీ అదే మైక్రోసాఫ్ట్, అదే మెటా, అదే ఫేస్బుక్, అదే గూగుల్, మళ్ళీ ఎందుకు చేస్తున్నారు? దే ఆర్ ద బిగ్గెస్ట్ ఎంప్లాయర్స్. అయినా ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే దే డోంట్ వాంట్ పే, అంటే ఎక్కువ అన్ని డబ్బులు వాళ్ళకి పే చేసేది లేదు, దే వాంట్ సేవ్ మనీ.
ఓకే. సో కాబట్టి ఇది ఈ టెక్ కంపెనీస్ నుంచి ఎట్లా రెవల్యూషన్ వస్తుంది, వాళ్ళే వేరే దేశానికి వెళ్ళిపోతారా, ఇవన్నీ తెలియదు. కాబట్టి దెర్ ఆర్ సో మెనీ అన్సర్టనిటీస్ ఉన్నాయి. కాంగ్రెస్లో ఏమవుతుంది, ఏమంటారు లీగల్గా ఏమవుతుంది, ఇవన్నీ అన్సర్టనిటీస్ ఉన్నాయి. కాబట్టి సో ఆయన ట్రై చేస్తున్నాడు, ఈ 1 yearలో ఏమవుతుందో చూస్తాడు. ఓకే, ఈ 1 year లోపల ఇక నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఆయనకి ఏమంటారు ఎక్స్టెండ్ చేసే అధికారం నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఒకవేళ అందరికి మెజారిటీ కాంగ్రెస్ సభ్యులకు కూడా ఇది కరెక్ట్ అనిపిస్తే చట్టం చేస్తారు, చట్టంలోనే మార్పు చేస్తారు. ఇట్లా ఈ ఆర్డర్ కాకుండా, ఎగ్జిక్యూటివ్ ఇట్లాంటి ఆర్డర్లు కాకుండా. ఓకే, సో ఏమవుతుంది అనేది మనం వేచి చూడాలి. ఏది ఏమైనా ఆల్రెడీ ఈ సంవత్సరం H1B వాళ్ళకి ఇది వర్తించదు. ఓకే, కొత్తగా H1B అప్లై చేసుకునే వాళ్ళకి వర్తిస్తుంది. ఇక రెండోది, స్టూడెంట్ గా ఉండి వాళ్ళు స్టేటస్ చేంజ్ అవుతారు. F1 స్టూడెంట్, ఫుల్ టైమ్ స్టూడెంట్స్ నుంచి H1B గా మారుతున్నారు, అంటే స్టేటస్ ఆఫ్ చేంజ్ అని అంటున్నారు. కానీ హౌ ఇట్, ఇప్పుడు H1B అప్లై చేసేటప్పుడే నువ్వు ఆ యొక్క అంత ఫీజు కట్టాలన్నప్పుడు అది ఈ దేశంలో ఉన్నా వేరే దేశంలో ఉన్నా F1 మీద ఉన్నా నువ్వు ఆ అప్లికేషన్ పెట్టినప్పుడు నాకు ఈ రీసోర్సెస్ కావాలని అడుగుతున్నావు కదా. సో అన్నప్పుడు అది ఎగ్జామ్షన్ ఇక్కడ ఆల్రెడీ దేశంలో ఉన్నవానికి వర్తించదు అని ఆ ఎగ్జామ్షన్ వాళ్ళు ఏమన్నా రాసినట్టుగా ఎక్కడైనా ఉంటే తప్ప, అన్లెస్ ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్డ్ ఏది స్టేటస్ ఆఫ్ చేంజ్ అంటే F1 నుంచి H1 కి మారడానికి ఇట్లా వర్తించదు అని చెప్తే తప్ప, స్టేటస్ ఆఫ్ చేంజ్ కి వర్తించదు అని ఎక్స్క్లూజివ్ రాస్తే తప్ప, అదర్వైజ్ ఎవ్రీబడి. ఓకే, ఎందుకంటే ద కాన్సెప్ట్ ఈజ్ సేమ్. వాడు F1 స్టూడెంట్ అయినా సరే ఈజ్ ఆల్సో ఈ జాబ్ కి కావాల్సిన వ్యక్తి ఈ దేశంలో లేడు కాబట్టి ఇక నేను ఈ వేరే దేశ పౌరుని నేను హైర్ చేస్తున్నా అని చెప్తున్నావు, సేమ్ స్టోరీ. సో కాబట్టి ఇంకా క్లారిఫికేషన్ గా ఆ యొక్క డీటెయిల్స్, ఎందుకంటే ఒక ప్రెస్ సెక్రటరీ వచ్చి చెప్తున్నావు, ఇంకొకరు వచ్చి చెప్తున్నావు, నోటితోటి చెప్పింది చెల్లదు. అన్లెస్ యూ రైట్. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆ ప్రొక్లమేషన్ ఆర్డర్ అనేది సైన్ చేసిర్రు, అది చెల్లుతుంది. నువ్వు ట్విట్టర్ వేదిక ఏది లో పోస్ట్ చేసింది, ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది, ఎవరో వచ్చి ప్రెస్ సెక్రటరీ చెప్పింది, దానికి లీగల్ వ్యాలిడిటీ ఉండదు. వెన్ యూ సైన్ లీగల్లీ, అది కూడా ఎవరు ఒక ప్రెసిడెంట్ లాంటి వ్యక్తి. ఇప్పుడు మన దేశంలో అయితే ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కూడా కాదు, ప్రెసిడెంట్ సైన్ చేస్తేనే చట్టం అవుతుంది. అంతవరకు దాకా దానికి వ్యాలిడిటీ ఉండదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సిఫార్సు చేసి బీసీ బిల్లు అన్ని చెప్పినా గవర్నర్ గారు సైన్ చేసేదాకా చట్టం కాదు. అర్థమైందా? సిమిలర్లీ ఎవరు కాంగ్రెస్ పాస్ చేసి అది చట్టం కింద ప్రెసిడెంట్ సైన్ చేసినప్పుడే అది చట్టం అవుతుంది. సో కాబట్టి ఈ ప్రెస్ సెక్రటరీ గారు చెప్పినా ఇంకోటి చెప్పినా వాళ్ళకి క్లారిఫై చేస్తున్నారు ఇది అని. రేపొద్దున వాళ్ళు ఇది కాదని వాళ్ళు ఏమైనా మార్చుకున్నారు అనుకో, మళ్ళీ వచ్చి వేరే చెప్తారు. కాబట్టి దానికి ఫుల్ వ్యాలిడిటీ ఉండదు అన్లెస్ ద రైట్ సైన్డ్ ఇది చేస్తుంది తప్ప. అప్పుడు సైన్ చేస్తే మనం కోర్టుకు పోవచ్చు, కోర్టులో కొట్లాడవచ్చు. ఇట్లా నోటితోటి చెప్పిన దానికి కోర్టుకు పోలేము. అర్థమైందా? సో ఏది ఏమైనా ఇంకా క్లారిటీగా రావాల్సింది. కాకపోతే కొత్త H1Bలకి ఒక 1 year వరకు ప్రస్తుతానికి ఈ కోర్టు కేసులు ఇవంతా కొత్త ఇంకేమన్నా ఛాలెంజెస్ వచ్చేంత వరకు ఈ కొత్త వాటికి మాత్రం $1,00,000 లేదా ₹1,00,00,000 కట్టాలనేది ఉంది. ఏమైతుంది అనేది త్వరలోనే చూద్దాం. గతంలో కూడా ట్రంప్ గారు వేరే తెచ్చిర్రు, ఇది వాటికి కోర్టు ఏమంటారు వాటిని బ్లాక్ చేసేసింది, ఆయన తెచ్చిన ఇట్లాంటి వాటికి. ఓకే, రినివల్స్ బెనిఫిషరీస్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఎగ్జామ్షన్ అంటే నేషనల్ ఇంట్రెస్ట్ కానీ వాళ్ళకి ఏదైనా ఈ క్యాండిడేట్ వల్ల నాకు వేరే రకం లాభం అవుతుందని ఎవరైనా ఎగ్జామ్షన్స్ పెట్టుకుంటే ఓకే వాళ్ళకి ఈ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తారు అన్నట్టు. అంటే ఈచ్ ఇండివిజువల్ అప్లికేషన్ పెట్టుకుంటే అందులో నిజంగా ఈ వ్యక్తి మన దేశంకి రావడం వల్ల ఈ దేశంకి పేరు ప్రతిష్టలు కానీ ఇంకా ఏ రకంగా యూజ్ అవుతుంది, నేను అంత కట్టుకునే స్థాయిలో లేను అంటే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇస్తారు. మనోళ్ళకి ఇయర్లే, మనోళ్ళకి చీప్ లేబర్ కోసం అయితే ఇయర్. ఓకే, ప్రెసిడెంట్ డస్ నాట్. ఓకే, సో అది అయితే నేనేమంటున్నా, ఇక్కడ కొంతమంది యూట్యూబర్ల గురించి చెప్పిన కొంతమంది ఏమంటారు అంటే ఇది మనకి భారతదేశానికి మంచిది, భారతదేశానికి పెట్టుబడులు వస్తాయి, లేకపోతే భారతదేశానికి యొక్క నాలెడ్జ్ బ్రెయిన్ డ్రైన్ అవుతుంది, ఇంకోటి అవుతుంది, తోలు చెప్తున్నారు. అబ్సల్యూట్ నాట్ సెన్స్. ఎందుకంటే ఇప్పుడు టారిఫ్ 50% టారిఫ్ మన దేశం యొక్క ఎక్స్పోర్ట్స్ ని అమెరికాకి తీసుకురావాలండి. ఇంతకు ముందు ఏది యొక్క $800 లోపల ఉంటే చిన్న వాటికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఓకే,
ఇప్పుడు మన దేశం యొక్క ఎక్స్పోర్ట్స్ ని ఆల్రెడీ 50% టారిఫ్ వేస్తున్నాడు. అర్థమైందా? రేపు రేపు మన ఈ దేశ పౌరులు పోయి వేరే దేశంలో పెట్టుకుంటే ఆ దేశం సేవల్ని అమెరికా పౌరులకి వాడాలంటే అమెరికా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా వాడలేవు కదా. అంటే నాట్ ఓన్లీ గూడ్స్, ఈవెన్ ఫర్ సర్వీసెస్ ఆల్సో హీ కెన్ పుట్ టారిఫ్స్. 300% టారిఫ్ వేసిండు అనుకో, ఏది వేరే దేశం నుంచి సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ టారిఫ్ పెంచేసిండు అనుకో, ఏం చేస్తాం? సేమ్ అవుతుంది కదా. సో యూ కెన్ డూ ఎనీథింగ్. $1,00,000 ఫీజు వేయగలిగినప్పుడు వేరే దేశంలో కూర్చుంటే వాడు కోడ్ చేస్తే ఆ కోడ్కి సంబంధించిన ఆ యొక్క ఏదైతే డేటా సర్వీస్ ఉందో ఆ కోడ్ తయారు చేసింది, ఆ కోడ్ని ఈ దేశంలో వాడకుండా రిస్ట్రిక్షన్ చేయలేడా? ఈ దేశంలో వాడాలంటే కంపెనీ ఇంత ఫీజు కట్టాలని చెప్పలేడా? యూ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, సో కాబట్టి కంపెనీలు భారతదేశంకి వస్తాయి దీనివల్ల అని నాన్ సెన్స్. ఓకే, ట్రంప్ కెన్ కంట్రోల్ దట్, సింపుల్. ఓకే, తర్వాత బ్రెయిన్ డ్రైన్ అవుతుంది అంటారు. అరే అంటే అమెరికాకు వచ్చిన భారతీయుల దగ్గరనే తెలివి ఉందా? భారతదేశంలో ఉన్న భారతీయుల దగ్గర తెలివి లేదా? దయచేసి చెప్పండి. దిస్ ఇస్ మై హంబుల్ బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్. ఓకే, భారతదేశంలో ఉన్న భారతీయుల దగ్గర ఉన్న తెలివికి అమెరికాలకు వచ్చిన భారతీయుల దగ్గర ఉన్న తెలివికి ఏమి తేడా ఉందో మీరు చెప్పండి. మీ కాలు మొత్తం మీ దండం పెడతాం. యూజ్ బ్రెయిన్, కామన్ సెన్స్. ఇండియాలో ఉన్న ఒక రామోజీరావు క్రియేట్ చేసినంత సంపద అమెరికాకు వచ్చి స్కిల్డ్ లేబర్ చేసే గాడిద కొడుకు దగ్గర ఏముంటుందో నాకు చెప్పండి. నేను 100% నేను రాసిస్తా, ఘంటాపథంగా రాసిస్తా. భారతదేశంలో కూరగాయలకు అమ్ముకునే అవ్వకున్న తెలివి కూడా ఈడకు వచ్చి H1B లేబర్ పని చేసడం దగ్గర లేదు. రాసుకోండి. నలుగురితో ఎట్లా మాట్లాడాలో తెలియదు, దేనికి ఖర్చు పెట్టాలి దేనికి ఖర్చు పెట్టదో తెలియదు, సమాజంలో ఎట్లా బతకాలో తెలియదు, ఏమి తెలియదు. ఎడ్డిగాడి కొడుకులకు బతురు. ఎందుకు వస్తురు వీళ్ళు? ఈడేదో వాడికి తెలివి ఉంది, ఈ తెలివిని వాడు బాగుపడతా, ఈ దేశం బాగుపడుతుంది, ఇంకోటి వీక్తా అని వాడు వస్తలేడు. వాడికి $1కి 100 రూపాయలు, 88 రూపాయలు అవుతుంది. గా డిఫరెన్స్ ఆఫ్ రేపు $1కి రూపాయి ఈక్వల్ అయింది అనుకో, ఎవడొస్తాడు? ఏళ్ళ మీద లెక్క పెడతావచ్చు. ఎవడన్నా ఈ దేశం యొక్క చూద్దాము, ఈ దేశంలో భద్రత బాగుందో ఇంకోటి ఉందో అని వస్తారేమో కానీ, అది భారతీయుడు అయితే రాడు కానీ వేరే దేశం వాళ్ళు వస్తారేమో కానీ, భారతీయుడు వస్తుండు వాడు కేవలం మెజారిటీ 99% మంది, ఎస్పెషల్లీ మన అందరు. ఓకే, వాడెవడో ఏది మెక్సికో కంట్రీ నుంచి ఫస్ట్ ఏదో దేశానికి పోతారు, ఏదో దేశం నుంచి సౌత్ అమెరికాకు పోతారు, సౌత్ అమెరికా నుంచి ఎట్లనో పడి గుజరాత్ వాళ్ళు, పంజాబ్ వాళ్ళు, ఈ నార్త్ ఇండియా వాళ్ళు, చదువుకోని వాళ్ళు, రకరకాల ఇల్లీగల్కి ఎందుకు వస్తున్నారు? $1కి 88 రూపాయలు అవుతుంది. ఏడాదో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో పోతే నేను కోట్లు సంపాదించుకోవచ్చు అని వస్తున్నారు తప్ప, ఇక H1B అయినా అదే పరిస్థితి. అంతే తప్ప వాడి ఏదో తెలివితేటలు ఉన్నాయి, వాని తెలివితేటలు ఈ దేశంకి ఏదో పనికొస్తాయి అని వస్తున్న గాడి కొడుకులు ఎవరు లేరు. ఇండియాలో ఇంతకంటే ఎక్కువ మేధావులు ఉన్నారు. ఒక డాక్టర్లు ఉన్నారు, IITలో చదివిన వాళ్ళు ఉన్నారు, ఎయిమ్స్లో చదివిన వాళ్ళు ఉన్నారు, మామూలు ఏం చదువు రాని వాళ్ళు కూడా మస్తు తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆడికొచ్చేసి ఈడ లేబర్ పని చేస్తాడు, ఆడొచ్చేసి ఏదో వీక్తాడు, బ్రెయిన్ డ్రైన్ అయింది. నాన్ సెన్స్. బ్రెయిన్ ఉన్నోడు వాడు ఇండియాలో ఉన్నా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు ఐఐటీలో ఐఎంలో చదివిన వాళ్ళే ఆడవాడు అదేంది డెలివరీ చేస్తారు కదా, ఇవన్నీ కంపెనీలు పెడతారు కదా, ఎవడు పెడుతుండు? ఐఐటీలో ఐఎం చదివినవాడే. ఆడ లేడా ఇండియాలో వాడు? ఇప్పుడు గిగ్ వర్కర్స్ ఇవన్నీ చేస్తారు కదా డెలివరీ, స్విగ్గీ గిగ్గీలు, వాడు ఐఐటీలో చదివినాడు ఐఎం చదివినాడు కాదాడు. సో కాబట్టి తెలివితేటలు ఉన్నోడు ఏడున్నా వాడు ఏడున్నా వాడి పని వాడు చేసుకుంటాడు. ఓకే, కాబట్టి బ్రెయిన్ అనేది అబ్సల్యూట్ నాన్ సెన్స్. అర్థమైందా? సో కాకపోతే ఇక్కడికి తేడా ఏంటంటే, ఇప్పుడు 35 కోట్ల మందికి వాడికి గింత సాఫ్ట్వేర్ అవసరం వస్తుంది, గింతమంది టెక్ స్కిల్డ్ లేబర్ అవసరం వస్తుంది అంటే, ఇక్కడ ఫెసిలిటీస్ కోసం అన్ని రకాల మిషన్లు కానీ, ఆ బ్యాంకులు కానీ అన్ని ఆన్లైన్ అయినాయి కాబట్టి అంతమంది అవసరం వస్తుంది. ఇప్పుడు అమెజాన్ నడవాలంటే దానికి వెనకాల ఎంతమంది పనిచేస్తారా సప్లై చైన్? ప్రతిదానికి సాఫ్ట్వేర్ కావాలి కదా, ప్రతిదానికి యాప్లు కావాలి కదా, ఎవరు తయారు చేయాలి? సో కాబట్టి 35 కోట్ల మంది గంత ఈ సాఫ్ట్వేర్ ఈ సేవలు అవసరం వస్తే మరి 140 కోట్ల మందికి ఎంత అవసరం రావాలి? అలా సగం మందికైనా ఇంతకంటే ఎక్కువ అవసరాలు రావాలి కదా.
అంటే మన భారతదేశంలో నేటికి చాలా మంది సాఫ్ట్వేర్లు యాప్లు ఇంకా వాడట్లేదు అని అర్థం. అంటే భారతదేశంలో ఉన్న మెజారిటీ ప్రజలకు చదువు వస్తే వాళ్ళు కూడా ఇక్కడ దేశం లెక్క అన్ని ఆన్లైన్లో చేసుకోగలిగితే ఇంతకంటే ఎక్కువ డిమాండ్ భారతదేశంలో ఉంటుంది. అంటే ఈడ ఒక్క జాబ్ క్రియేట్ చేస్తే భారతదేశంలో ఇటువంటి సాఫ్ట్వేర్ జాబ్లు ఒక 10,000 క్రియేట్ చేయొచ్చు అని అర్థమవుతుంది. నిజంగా భారతీయులందరూ ఇక్కడ అమెరికాలో వాడినట్టుగా ఈ అన్ని ఆన్లైన్లో చేసుకునే వాళ్ళ ఆన్లైన్ ఉన్నాయి, కానీ ఎంతమంది వాడుతున్నారు? మెజారిటీ ప్రజలు వాడతలేరు నేటికి, ఎందుకంటే వాళ్ళకి చదువు లేదు కాబట్టి. ఓకే, అర్థమైందా? కాబట్టి అక్కడ వాళ్ళకి చదువు చెప్పాలి, వాళ్ళకి ఈ అన్ని ఆన్లైన్లో చేసేటువంటి అలవాటు చేయాలి, క్యాష్ అనేది ట్రాన్సాక్షన్ బంద్ చేపియాలి. ఇవన్నీ టెక్నాలజీ అలవాటు చేసిన రోజు అంటే ఏం చేయాలి? ఇండియా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా ఇండియాలో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏం చేస్తున్నారు? ఒకటి కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసుకోవతారు, ఇంకొనికి పంచి పెడతారు. దాంతో ఎట్లా అభివృద్ధి జరుగుతుంది? అబ్జల్యూట్ నాన్ సెన్స్, అబ్జల్యూట్. టెంపరీగా వాళ్ళ కష్టానికి సాయం చేస్తాము, టెంపరీగా వాళ్ళంతా కాళ్ళ మీద నిలబడదాకా, కానీ వాడికి రోజు ఇక నేను తెచ్చి పెడితేనే తినే స్థాయికి తీసుకొని వస్తే వాడు ఎప్పుడు కష్టపడతాడు? ఎప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది? ప్రజలు కట్టిన మెజారిటీ ట్యాక్స్ డబ్బులు అభివృద్ధికి వాడాలి తప్ప పంచిపెట్టడానికి కాదు. అది కరెక్ట్ కాదు. అట్లయితే మనం డెవలప్ కాం, ఆడికాడికి బండి నడుస్తుంది. అర్థమైందా? సో ఇది నడుస్తుంది. అంటే భారతదేశము అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే బ్రెయిన్ అందరూ వచ్చినా ఆడేం అభివృద్ధి జరగదు. అక్కడ అభివృద్ధి జరగాలంటే అక్కడి ప్రభుత్వాలు ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని అభివృద్ధికి వాడాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, రీసెర్చ్కి అత్యంత పెద్ద ప్రాధాన్యం ఇవ్వాలి. మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న విమానాలు కానీ, వాడు మేక్ ఇన్ ఇండియా అన్నాడు, విమానాలు కానీ లేకపోతే మెడికల్ ఎక్విప్మెంట్ కానీ ఇంకేమేమైతే వేరే దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ ఇంపోర్ట్ అనేది లేకుండా చేయాలంటే అవన్నీ మనమే తయారు చేసుకునే స్థాయికి మనం ఎదగాలంటే రీసెర్చ్ చాలా చేయాలి. అర్థమైందా? ఇప్పటికీ ఆయుధాలు చాలా ఇంపోర్ట్ చేసుకుంటాము. కమర్షియల్ ఫ్లైట్లు, డిఫెన్స్ సంబంధించినవి అన్ని ఫ్లైట్లు, అట్లనే మెడికల్ ఎక్విప్మెంట్, ఇంకా చాలా రంగాల్లో మనం నేటికి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అవన్నీ మనమే చేయాలంటే వాడి ఫార్ములా నువ్వు కాపీ కొట్టలేవు, కానీ వాడిని బేస్డ్ చేసుకొని యూ కెన్ మేక్ యువర్ ఓన్ థింగ్స్, యూ కెన్ గెట్ యువర్ పేటెంట్ అండ్ యూ కెన్ మేక్ యువర్ ఓన్ థింగ్స్. ఇప్పుడు చైనా చేస్తలేదా? చైనా ఎందుకు అభివృద్ధి చెందుతుంది? పంచిపెడతలేదా? పంచిపెట్టకుండా ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని వాళ్ళు రీసెర్చ్ కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కి వాడుతారు కాబట్టి వాడు డెవలప్ అవుతున్నాడు. అమెరికాకి ఈక్వల్ గా మించి ఎకానమీ తయారైంది. ఇండియాలో అట్లా కాదు. ఎంతసేపు వాడు దోసుకోవాలి, ఈ ఓటు లంగ రాజకీయాలు చేయాలి, ఈ పంచిపెట్టాలి, గింతే ఓట్ల కోసం పంచిపెట్టాలి. ఎందుకంటే పరిపాలించేటోళ్ళు ఇండియాలో కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ప్రజల్ని ప్రేమించేటోళ్ళ సంఖ్య తగ్గిపోయింది. వాడు ఎంతసేపు ఎంత దోసుకోవాలని అనుకుని వచ్చేటోడే ఉన్నాడు. అట్లా కలవది. నువ్వు ఏ రోజైతే ఇండియాలో ఉన్నంత ఏమంటారు హ్యూమన్ స్కిల్స్, రిసోర్సెస్, ఇంటెలిజెంట్ పీపుల్ ఎక్కడ లేరు ప్రపంచంలో. ఓకే, కాబట్టి నీకు ఇంకా లేనిది ఇప్పుడు మన ఇస్రోలో పనిచేస్తున్న సైంటిస్టుల కంటే ఈ అమెరికాకు వచ్చి H1B సాఫ్ట్వేర్ ఆడవడు స్కిల్డ్ లేబర్ ఇంకా అక్కడ ఉన్న ఇస్రో సైంటిస్ట్ కంటే గొప్పవాడు ఆయన. ఆలోచించండి. ఓకే, కాబట్టి ద ఓన్లీ వే ఇండియా డెవలప్ కావాలంటే మనకి బ్రెయిన్ లేదు, మను లేదు, మశానం లేదు. ఓకే, ఓన్లీ వే ఇండియా డెవలప్ కావాలంటే ఇండియాలో ఉన్న ప్రభుత్వాలు, కేంద్రమైన రాష్ట్రమైన బాగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా ఇన్వెస్ట్ చేయాలి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేయాలి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. అట్లనే ఎవరైనా సొంతంగా వ్యాపారం చేసుకుంటా అంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ కానీ, వాళ్ళకి కావాల్సిన లోన్లు కానీ, ఒక 10 మంది కోఆప్స్ కానీ, ఒక 10 మంది ఫ్రెండ్స్ కలిసి వ్యాపారం పెట్టుకుంటా అన్నా వాళ్ళకి ఇంకా కావాల్సిన సహాయ సహకారాలు అందించి వాళ్ళు ఒక 10 మందికి 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వం వాళ్ళకి అన్ని రకాలు సహకరించాలి. ప్రపంచంలో ఎక్కడైనా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటే అక్కడ ఉన్న కంపెనీస్ తో టైఅప్ అయి ఆ టెక్నాలజీ నేర్చుకొని వాళ్ళంతటా వాళ్ళు ఆ పెద్ద కంపెనీలు ఎదగడానికి వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. అంటే దే నీడ్ టు ఎంకరేజ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, దే నీడ్ టు ఎంకరేజ్ మేక్ ఇన్ ఇండియా, దే నీడ్ టు పుట్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. అర్థమైందా? అప్పుడు డెవలప్ అవుతుంది. సో కాబట్టి అమెరికాకు బతక శాతగాక డాలర్ ఆశతోటి వాడు వచ్చినోడు తప్ప వాడికి ఏదో తెలివితేటలున్నాయి, ఏదో పీక్తామని వచ్చినోడైతే కాదు. రాసి పెట్టుకోండి.
అయితే ఏది ఏమైనా నేనేమంటున్నా, ఈ యొక్క మీడియాలో వచ్చేసి చెత్తపాడుకోలు ఎట్లా తయారైనరు, ఎందుకు తయారైనరు, ఎవరు పడితే వాడు ఏది పడుతుంది చెప్పడానికి అదొక యూట్యూబ్ ఉంది కాబట్టి వ్యూస్ వస్తాయి కాబట్టి ఎప్పుడేనారా అయ్యా? నీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? కరెక్ట్ కాదు. ఓకే, సో మీ కామెంట్ చదువు. ఎవరు? తిరుమల రావు ఏమంటున్నారు? ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. ఈజ్ ఇట్ ఫర్ టెల్లింగ్ ద లా ఫర్ whom the laws that are equal pay for equal work? Okay, the person who dispense medicines without pharmacy qualification is the violation of Drugs and Cosmetics Act. Anyone can make a complaint against them. The PM centralized ministers, MPs, governors, CMs, deputy CMs, health minister, labor minister does not bother save profession, public common man health. CM sir, health minister, labor minister sir, kindly give time on World Pharmacy Day, September 25th, CH Tirumal, refer request update. అదే బ్రదర్, మన దగ్గర వచ్చిన బాధ ఏంటంటే ప్రతిదానికి ఓట్లకు లింక్ పెడుతున్నారు. అప్పుడు ఏమైతుంది, అరే ఇటు మన కుల పోటరా, ఈ ఓట్లు పోతాయిరా, టీచర్లు ఎవరి మీద ఏం చర్యలు తీసుకోవాలన్నా ఇగో మనకు ఓట్లు పోతాయి, మనకెందుకు? మరి ఎట్లా ప్రాబ్లం సొల్యూషన్ ఎట్లా వస్తుంది? కలవదు. ఓకే, సో పెద్ద లెవెల్లో మార్పు తేవాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ళు వాడు ఉండకూడని తేవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి లోపాలున్నా అందుకు సంబంధించిన చట్టాలు తేవాలి. ఆ చట్టాలను స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ చేయాలి. అంటే ఈ చట్టాలని ఎన్ఫోర్స్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా ఆ ఎన్ఫోర్స్ చేసేటువంటి వ్యవస్థలు అన్ని ఇండిపెండెంట్ గా పనిచేయాల్సిన వ్యవస్థలు, ప్రభుత్వంలో కూడా తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళందరి ఆ సంస్థలు వ్యవస్థలన్నీ ప్రజలే ఎన్నుకోవాలి అయ్యా, అప్పుడే కొన్ని స్వతంత్రంగా పనిచేస్తాయి అని 1,00,000 సార్లు చెప్పినా. కానీ ఎవడు చర్యలు తీసుకోవాలి? ప్రజలు కొట్లాడరు, అధికారం ఉన్నాడు వానికి అన్ను వాడు ఓడుచుకోడు. సో ఐ డోంట్ నో. ఇప్పుడు డిఐజీ ఉన్నాడు, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఉంటే తనకు అనుకూలమని పెట్టుకుంటాడు, రేపు ఇంకో ముఖ్యమంత్రి వస్తే తనకు అనుకూలం పెట్టుకుంటాడు. ఇప్పుడు డిఐజీ ఈ అధికారంలో ఉన్నోడు తప్పు చేస్తే చర్యలు తీసుకోడు. ఈ అధికారం నోడు ఫలానా ఎమ్మెల్యే చెప్పిండు ఈడు నాకుల పోడు నా పార్టీ ఓడు అంటే వాడు చర్యలు తీసుకోడు. ఇక అప్పుడు ఓన్లీ ప్రతిపక్షాల మీదనే సిబిఐ చర్యలు ఉంటాయి, ఈడీ చర్యలు ఉంటాయి. ఇప్పుడు అది ఎట్లా పనిచేస్తుంది వ్యవస్థ? అది కరెక్ట్ కాదు. అది అందుకే ఏమంటున్నా, సిబిఐ డైరెక్టరు, ఈడీ డైరెక్టరు, ఎన్నికల కమిషన్ అధికారులు, తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషను, ఇట్లా ఏవైతే హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు ఏవైతే అందరినీ తప్పు చేస్తే ఎవరి మీద అయినా శిక్షించాల్సింది, ఈ అధికార పక్షమా ఇంకో పక్షమా చూడకుండా అందరి మీద చట్టాలని ఉన్నట్టు స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ఏర్పరిచిన వ్యవస్థ, స్వతంత్రంగా పనిచేయాల్సిన వ్యవస్థలని ప్రజలే ఎన్నుకోవాలి. అప్పుడు రాజ్యాంగం రాసినప్పుడు మన తరఫున ఎన్నుకున్న ప్రజాప్రతినిధి మన కోసం ఎన్నుకుంటాడు, అన్నిటికీ ప్రజలే ఎందుకు ఎన్నుకోవాలి? ఈ ప్రతినిధిని ఎన్నుకుంటే చాలనుకున్నారు. కానీ ఈ ప్రతినిధి వాని కోసమే వాడు రాజ్యాంగాన్ని వాడుకుంటుండు, తను దుర్వినియోగం చేస్తున్నాడు తప్ప వాడు మన కోసం పనిచేస్తలేదని అప్పుడు ఉన్న పెద్దలు గ్రహించలేకపోయారు. అప్పుడు లేకుండే, అట్లా స్వతంత్రం వచ్చిన కొత్తలో ఇట్లా లేకుండే స్వార్థపరులు. కానీ ఇప్పుడు ఏమైంది, వాడు వాని కోసమే చూసుకుంటుండు కాబట్టి, వాడు మన ప్రజాప్రతినిధి కాదు, వాడి సొంతమే చూసుకుంటుండు కాబట్టి, వాడు వ్యాపారం చేస్తుంది కాబట్టి, వాడు పెట్టుబడి పెడుతున్నాడు ఎన్నికలు గెలవడానికి. ఆ పెట్టుబడికి 10 రెట్లు 100 రెట్లు 1000 రెట్లు సంపాదించుకోవాలనుకుంటుంది కాబట్టి, వాడు లంగరాజకీయం చేస్తుంది కాబట్టి, వాడు ఎంతసేపు ఓట్ల దిక్కు ఆలోచిస్తుంది కాబట్టి, ఈ స్వతంత్రంగా పనిచేయాల్సిన వ్యవస్థల్ని ప్రజలే ఎన్నుకోవాలి అధికారులని. అప్పుడే అవి ఎంతో కొంత ఇండిపెండెంట్గా పనిచేస్తాయేమో అని ఒక ఆశ. ఓకే, అర్థమైందా? సో దాంతో పాటు ఇక మళ్ళా ఎవరిని ఎన్నుకున్నా మళ్ళీ సేమ్ స్టోరీ అవుతుంది. డైరెక్ట్ ప్రజలే ఎన్నుకోవాలి, ఇక అదొకటే మార్గం. సో అదే బ్రదర్, ఎక్కడ ఎవరు ప్రజల ప్రాణ ధన సంపద వేటితోటి కూడా ప్రజల యొక్క డబ్బులతోటి కానీ, ప్రజల యొక్క పరువు ప్రతిష్టలతోటి కానీ, ప్రజల యొక్క సంపదతోటి కానీ, ప్రజల యొక్క ప్రాణాలతోటి కానీ చెలగాటమాడే ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడున్న వ్యవస్థలో తీసుకుంటున్నా అంటే నో. మరి మార్పు ఎట్లా వస్తుంది? ఇప్పుడు నేపాల్ ఎట్లా వచ్చింది మార్పు?
వాడున్న లాస్ట్ టైం ఉన్న వాడు శర్మ ఓలీ ఎవడు ఉండే కదా. సో వానితోటి పొద్దంతా లేచి కొట్లాడినా మన అరెస్ట్ చేపిస్తాడు, చంపిస్తాడు, కానీ మనకు మార్పు రాదు. అంటే ఇప్పుడు వాడు అదానికి లాభం కోసం రైతుల దగ్గర కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసి రైతులని నిలువు దోపిడీ చేసి వేరే వాళ్ళకి అమ్ముకోకుండా చేసేసి ఆ యొక్క ఒక చీప్ కొనుక్కొని వాడు దాచిపెట్టుకొని కోల్డ్ స్టోరేజ్లలో ఒక రూపాయి కొనుక్కుంటే 10 రూపాయలు 100 రూపాయలకు అమ్ముకోవాలని కుట్ర చేస్తే రైతులు 700 మంది ప్రాణాలు పోయినా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే వాడిని నచ్చకపోయినా ముజేసే మాఫీ హువా, ముజేసే గల్తీ హువాతో గల్తీ కా లా క్యో బనాయా చెప్పాడు వాడు. మన దగ్గర ఎప్పుడైతే వాడికి అన్ని దాన్ని మోసుకుపోతాయో ఇక వాడికి వ్యతిరేకంగా ఓట్లు వాడే అవకాశం ఉంటుందో ఏడుస్తాడు. లేకపోతే దాని ట్యాక్సులు 100 రూపాయలు పెంచేసి ఇక వాడు ఎన్నికలప్పుడు ఇక వాడి అన్ని మిగతా అస్త్రాలు హిందూ ముస్లిం ఇవన్నీ వర్కౌట్ కానప్పుడు అప్పుడు 10 రూపాయలు తగ్గిస్తాడు, 3,000 రూపాయలు పెంచి. దొంగ లుచ్చ లఫంగా అన్నట్టు ఎన్నిసార్లు ఏడ్చింది ఇప్పటికీ. సో అయినా సరే సో ఆ రైతులు కొట్లాడితే వాడిని నచ్చకపోయినా సరే ఇక వాని ఎగ్జిస్టెన్స్ కోసం చెడ్డ పేరు వస్తుంది, ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్నది, అసలుకే మోసం జరుగుతుంది, కొన్ని రాష్ట్రాల్లో పదవులు పోయే అవకాశం ఉంది నేషనల్ లెవెల్లో కూడా అని అప్పుడు ఏడ్చి దాన్ని ఇంకా వ్యతిరేకత పోవద్దని అప్పుడు వాడు తెచ్చిన నల్ల చట్టాలు వెనుకకు తీసుకున్నాడు. అర్థమైందా? సో కాబట్టి అంటే మనం కొట్లాడితే తప్పకుండా మార్పు వస్తుంది. ఎంత కిరాతకుడైనా వాడు మనం చెప్పినట్టు వింటాడు అనేది దిస్ ఈస్ ద ఇండికేషన్. తెలంగాణ అనేది ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా సరే కాంగ్రెస్ ఇంకోట వాడు వీళ్ళందరికంటే కొంచెం బెటర్ అని వాడిని సపోర్ట్ చేస్తున్నాం తప్ప మన తెలంగాణ వాళ్ళం కొట్లాడకపోయి ఉంటే ఈ ఆంధ్ర పెట్టుబడిదారుల దోసుకునే మెంటాలిటీ ఉన్న వాళ్ళు మనకి ఇందిరాగాంధీ కూడా ఇద్దామనుకుంది అప్పుడు చెన్నారెడ్డి ఆ టైంలో కూడా. కానీ ఆమెను భయపెట్టించారు, నీ పార్టీ బొంద పెడతామని భయపెట్టించారు. ఆమె అంత ముక్కుమాయిలో కూడా భయపడ్డది. అర్థమైందా? సో కాబట్టి మనము కన్సిస్టెంట్ గా పోరాటం చేయడం వల్ల ఇట్స్ ఏ లాంగ్ సస్టైన్డ్ ఇష్యూ కావడం వల్ల సోనియా గాంధీ మన మీద తను ఇచ్చిన మాట మన మీద ఉన్న కనికరంతో న్యాయంపై ఆమె నిలబడ్డది కాబట్టి మనకు వచ్చింది. కొట్లాడకపోతే వచ్చేదా? నో. సో దర్ ఇస్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ఏ స్క్వీకీ వీల్ గెట్స్ అటెన్షన్. అంటే కారుకు 4 టైర్లు ఉన్నా ఏ కారు టైర్ అయితే సౌండ్ చేస్తుందో, స్క్వీకీ అంటే సౌండ్ చేస్తుందో దానికి అటెన్షన్ అవుతుంది. ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని వెనకనో ముందో నెరవేర్చే ప్రయత్నం చేస్తారు ఎవరైనా సరే. కాబట్టి మనం ఈ లోపాలన్నీ ఉన్నాయి అన్నప్పుడు మనం రోడ్ల మీదకి వచ్చి కొట్లాడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా వెనకనో ముందో దాని సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేది ఇక్కడ చెప్పదలుచుకున్న సారాంశం. ఎస్కే రాజక్, జై భీమ్రావ్, జై భీమ్రావ్. ఓకే. తిరుమల రావు, I told earlier, PM centralized ministers, MPs, CM, deputy CM, minister jobs, salaries given, no need to migrate to countries. ఎవడు ఏడిపోయినా సరే బ్రదర్, ఎవరు కంట్రోల్ చేసేది లేదు, ఎవడు ఏడిపోయినా ఒరిగేదేం లేదు. ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ భారతదేశంకి వస్తే భారతదేశంకే బర్డెన్ తప్ప వాళ్ళ వల్ల భారతదేశంకి ఒక 1%, వాడు వేరే దేశంలో ఉన్నప్పుడే భారతదేశంకి యూజ్ అవుతుంది. వాడు భారతదేశంకి వస్తే భారతదేశంకి బర్డెన్ తప్ప భారతదేశంకి ఏ రకంగా యూజ్ కాదు. రాసి పెట్టుకోండి. వీళ్ళకంటే హైలీ టాలెంటెడ్ వాళ్ళు భారతదేశంలో ఆల్రెడీ ఉన్నారు. వీడు వేరే దేశంలో ఉంటే ఎందుకు యూజ్ అవుతుంది అంటే వీడు మన రిసోర్సెస్ వాడుకుంటలేడు. రెండోది వాడు ఎక్కడ సంపాదించిన రూపాయో 10 రూపాయలు ఎంతో కొంత, వాడు 10 రూపాయలు సంపాదిస్తే రూపాయో 2 రూపాయలు భారతదేశంకి పంపుతాడు. అందుకని భారతదేశంకి ఎంతో కొంత వాని వల్ల యూజ్ అవుతుంది. కొంత పెట్టుబడులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవడనక డబ్బులు ఏదో ఒక రకంగా యూజ్ అవుతుంది. వాడు భారతదేశానికి వస్తే ఏ రకంగా యూజ్, భారతదేశం యొక్క రిసోర్సెస్ వాడుకుంటాడు తప్ప వాడు భారతదేశం కాంట్రిబ్యూట్ చేసేది 0 ఉంటుంది. వాడు శాతగాక వాడు ఏదో పీకుదామని వాడు భారతదేశంలో శాతగాక బతకడానికి పోయినాడు. సింపుల్, రాసి పెట్టుకోండి. ఎస్కే రాజక్, జై భీమ్ బ్రదర్, జై భీమ్రావ్. ఎదుకొండలు ఈర్లా, హాయ్ సార్, హాయ్ టు ఆల్ మై ఫ్రెండ్స్, బ్రదర్స్, సిస్టర్స్, ఎవ్రీవన్. ఓకే. డిపి రామ్ దూడల, హాయ్ బ్రదర్. రాజేందర్ రెడ్డి సింగసాన్, ఇప్పుడు 75 ఇప్పుడు చదవలేను బ్రదర్, సింగసాన్ బ్రదర్, మళ్ళీ ఒకరోజు చదువుతా. నువ్వు 75 సంవత్సరాలు 75 అబద్ధాలని రాసినావు, కానీ అవన్నీ చదవాలంటే ఇప్పుడు అది ఒక వేరే టాపిక్ అవుతుంది, చాలా పెద్దగా అవుతుంది. నేను మళ్ళీ ఒకరోజు చదువుదాం. సింగసాని బ్రదర్. నీలహరీష్ బ్రదర్ ఏమంటున్నారు? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, ప్రపంచ దేశాల్లో ఇండియా వాళ్ళని వెనక్కి వెళ్ళిపోమంటున్న కేవలం గుజరాతీ మార్వాడీల వల్ల
లోకల్ నాన్ లోకల్ ఉద్యమాలు ఎందుకు స్టార్ట్ అయ్యాయి? కేవలం ఎక్కడ వెళ్ళి కూడా కులం మతం అక్కడ సంస్కృతులను దెబ్బతీయడం, పెత్తనం చేయడం వల్ల కదా. అదే బ్రదర్, నీల హరీష్ బ్రదర్. అమెరికా, లండన్, ఆస్ట్రేలియాలలో, ఇప్పుడు అమెరికా తీసుకుందాం, లాస్ట్ టైం చెప్పిన ఒక సపరేట్ లైవ్ పెట్టినా, బట్ చెప్తున్న సందర్భం వచ్చింది కాబట్టి. సో అమెరికాలో ఉన్నది ఎంత భారతీయుల సంఖ్య? 1.5%. అర్థమైందా? 100లో ఒక్కడు ఉన్నట్టు లెక్క. మరి అదే వేరే దేశాల్లో ఎంతమంది ఉన్నారు? ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐరిష్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు జర ముందు వచ్చారు అంతే. మనకి వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు జర ముందు. ఇప్పుడు ఆఫ్రికన్ అమెరికన్స్ 114 మంది బ్లాక్స్ లేదా ఆఫ్రికన్ అమెరికన్స్ ఉన్నారు. అదే ఇంగ్లీష్ వాళ్ళు అంటే యూకే వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు ఎంత 20 మంది ఉన్నారు. 120 మంది యూకే వాళ్ళు ఉన్నారు. జర్మనీ వాళ్ళు 13 మంది ఉన్నారు. ఐర్లాండ్ వాళ్ళు 11 మంది ఉన్నారు. మెక్సికో వాళ్ళు 11 మంది ఉన్నారు. ఫ్రెంచ్ వాళ్ళు 7 ఉన్నారు. ఇటలీ నుంచి 5 ఉన్నారు 100. స్కాట్లాండ్ 3 ఉన్నారు. స్కాట్లాండ్ ఎంత ఉంటుంది? ఇంత బుడ్డ ఉంటుంది. సో అదే ఇక్కడ ఉన్న మూలవాసులు 3%. ఓకే, పోలాండ్ వాళ్ళు 3 ఉన్నారు 100. ఇట్లా అన్ని కంపేర్ చేస్తే భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? 100లో ఒక్కడున్నాడు, 1.5. సో వీళ్ళు ఎవ్వరితో సమస్య లేదు. ఈ ఒక్క భారతీయుతో ఎందుకు సమస్య ఉంటుంది? అట్లా నువ్వు ఏదైనా తీసుకో. ఇప్పుడు యూకే అంటున్నావు, యూకే, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, ఇవి 3 కదా. కెనడాలో ఎంతమంది ఉన్నారు? 5%, 3% ఉన్నారు అంతే భారతీయులు. ఓకే, ఇది 5% ఉన్నారు అనుకుంటా. ఇది ఎథ్నిక్ పర్సంటేజ్ ఏది? యూకేలో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. 100లో 3 ఉన్నారు. ఓకే, భారతీయులు. పాకిస్తాన్లో 3 ఉన్నారు. భారతదేశం నుంచి 3 ఉన్నారు. అదే తెల్లోళ్ళు 81% ఉన్నారు. నల్లోళ్ళు 4% ఉన్నారు. ఆస్ట్రేలియా ఎంతమంది ఉన్నారు? 100లో 3 ఉన్నారు భారతీయులు. అదే యూకే నుంచి 33 మంది ఉన్నారు. మొత్తం యూరోప్ నుంచి 54 మంది ఉన్నారు. ఇట్లా ఎట్లా నువ్వు కంపేర్ చేసినా, యూకే కంపేర్ చేసినా, ఆస్ట్రేలియా కంపేర్ చేసినా, కెనడా కంపేర్ చేసినా, అమెరికా కంపేర్ చేసినా, భారతీయులు ఉన్నది 1, 2, 3. ఓకే, 100లో 3 మిగతా వాళ్ళతో పోలిస్తే. మరి ఈ 3% ముందు వానికి ఏం సమస్య? ఎవ్వరితో మిగతా ఏ కమ్యూనిటీతో లేని సమస్య. అట్లా కాదు. ఇక్కడ ఏమైతుంది అంటే, ఇక్కడ ఇప్పుడు మెక్సికన్ వాడు ఉన్నాడు, వానికి ఎందుకు సమస్య వస్తలేదు? వాళ్ళ లోపల ఉన్న నేరస్తులను తీసేస్తా అంటుండే కానీ మెక్సికన్ హెల్ల కూడా అంటలేడు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక లేబర్ పని చేసుకుని బతుకుతున్నారు. వీళ్ళు ఇక్కడున్న లోకల్ ఆ రేటుకి ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు చేయలేని పనులు, చికెన్ స్కిన్ తీయడము, లేకపోతే ఏమంటారు బాత్రూమ్లు క్లీన్ చేయడము, లేకపోతే రోడ్ల దీనికి సంబంధించిన పనులు మొత్తం ఎవరు ఇప్పుడు మన దగ్గర ఒకప్పుడు దళితులను చేయించేటోళ్ళు అనేటోళ్ళు కదా. సో అలా నీచం అనుకున్న పనులు కానీ, లేకపోతే మరీ హార్డ్ లేబర్ పనులు కానీ, అది కూడా బిలో వేజెస్ అంటే కైండ్ ఆఫ్ వెట్టి చాకిరీ. ఓకే, బాండెడ్ లేబర్. ఓకే, ఇండెంచర్ లేబర్. సో అట్లాంటి పనులు. ఓకే, ఇప్పుడు గంటకి వీనికి $20, $50 ఇవ్వాల్సింది వానికి $5 ఇస్తారు. అర్థమైందా? సో అట్లాంటి పనులు ఎవరు చేయిస్తుడు? మళ్ళీ వాళ్ళని హైర్ చేసుకునేది ఎవడు? మన ఇక్కడ ఉన్న తెల్లవాడే కదా, అంటే ఇక్కడ ఉన్న పెట్టుబడిదారుడే కదా. అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు వానితో సమస్య లేదు. ఎందుకంటే వాటిని వెట్టి చాకరీ చేయించుకుంటుండు. వాడు కూర్చుంటే లేవమంటే లేస్తాడు. అట్లా నువ్వు మిగతా అందరి కమ్యూనిటీ అదే పరిస్థితి ఉంది. కానీ భారతీయులు అట్లా లేదు పరిస్థితి. భారతీయులు ఇప్పుడు మొన్న ప్రెసిడెంట్ ఎన్నికల్లో 3 భారతీయులు ప్రెసిడెంట్ కోసం పోటీ పడ్డారు. ఇప్పుడు భారతీయులు అనేక కంపెనీలకు సీఈఓలు ఉన్నారు, మేనేజర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు సుందర్ పిచాయ్ లేకపోతే మైక్రోసాఫ్ట్ సీఈఓ, ఆయన పేరు ఏదో ఉండే కదా, ఆయన సత్యనాదెల్లా. ఇట్లా నువ్వు భారతీయులు అందరూ ఫుల్ పైసలు ఉన్నోళ్ళు, అన్ని పెద్ద ఏవైతే పవర్ కంట్రోలింగ్ అధికారం కానీ, డబ్బులు కానీ అన్నిట్లలో ఎవరైతే తెల్లోళ్ళు అన్ని కంట్రోల్లో ఉన్నాయో అవన్నిట్లలో తెల్లోళ్ళకి పోటీకి వస్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఎవడైతే తెల్లలు పరిపాలకులు ఉన్నారో వాళ్ళకి అన్ని రంగాల్లో, అడ్మినిస్ట్రేషన్లో, కాంగ్రెస్ ఎంపీలలో, అక్కడ ఉన్న అన్ని కీ స్థానాలకి భారతీయులు వాళ్ళకి ఎందుకంటే కష్టపడతారు, ప్లస్ చాలా హైలీ ఎడ్యుకేటెడ్, గుడ్ అనలిటికల్ స్కిల్స్, అన్ని రకాలుగా తెలివితేటలు ఉన్నాయి, కష్టపడే నేచర్ ఉంది, అన్ని ఉన్నాయి. కాబట్టి భారతీయులు వాళ్ళ కాంపిటీషన్ వస్తున్నారు అన్ని రంగాల్లో. డాక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద వ్యాపారాలు, సిటీ మెంబర్స్, కౌన్సిల్ మెంబర్స్, ఎవ్రీథింగ్, ఎనీ డెసిషన్ మేకింగ్ పొజిషన్లో, డబ్బులున్న పొజిషన్లో భారతీయులు వాళ్ళ పోటీకి వస్తున్నారు తెల్లలకి. సో వాళ్ళ ఆధిపత్యం ఏడబోతుందో అని వాళ్ళు భయపడుతున్నారు.
నాట్ బికాస్ భారతీయుల సంఖ్య ఏదో అయిందని కాదు. దట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ టు ఏది భారతీయుల సంఖ్య ఎక్కువ ఉండి కాదు. ఇప్పుడు అమెరికా తీసుకో, ఎక్కడున్నారు ఎక్కువ? గ్రామీణ ప్రాంతాల్లో భారతీయులు లేనే లేరు. ఇంకా చైనా వాళ్ళు ఇంకా వేరే దేశపుల్లో ఉన్నారు, కానీ గ్రామాల్లో అమెరికాలో ఉన్న స్మాల్ టౌన్స్ కానీ రూరల్ ఏరియాస్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ చిన్న టౌన్లలో కానీ భారతీయులు లేరు. పెద్ద ప్రధాన నగరాల్లో ఉన్నారు, కరెక్ట్. సో ఆ పెద్ద ప్రధాన నగరాలు కూడా ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్నారు. ఇప్పుడు డాలస్ తీసుకుందాం. డాలస్ మొత్తం ఇండియన్స్ లేరు, ఒక 3-4 సిటీలలో ఉన్నారు. అది రిచర్డ్సన్ ఇంకేవో ఉన్నాయి, అక్కడ లేరు భారతీయులు. ఎక్కడైతే రిచ్ ఏరియాలు ఉన్నాయో అక్కడ ఉన్నారు. అర్థమైందా? సో అంటే ఇప్పుడు ఆడ మెక్సికన్స్ ఉండే ఏరియాలలో, అక్కడ ఉండే నల్లోళ్ళు ఉండే ఏరియాలలో లేరు భారతీయులు. అట్లాంటి ఏరియాలు ఎక్కువ ఉన్నాయి ప్రతి సిటీలో. న్యూయార్క్ తీసుకో, ఏ పెద్ద నగరం ఉన్నది, షికాగో తీసుకో. ఇప్పుడు సదర్న్ షికాగోలో రోజు క్రైమ్స్ అవుతాయి, ఆడ లేరు భారతీయులు. అక్కడ ఉన్న రిచ్ కమ్యూనిటీ ఏరియాలు ఏవైతే ఉన్నాయో గాఢ మాత్రమే ఉన్నారు. ఎంత ఉన్నారు వాళ్ళ సంఖ్య? ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. వీళ్ళతో వాళ్ళకే సమస్య. ఇట్స్ నాట్ అబౌట్ దాట్. నాట్ జస్ట్ బికాస్ భారతీయ ఎవడు ఇప్పుడు కాదు, ఏ దేశం ఇప్పుడు నువ్వు చెప్తున్న దేశాల యొక్క క్రిమినల్ హిస్టరీ ఇద్దాం, క్రిమినల్ రికార్డ్స్ ఇద్దాం. ఒక హత్య చేసిన వాళ్ళు, గన్ వైలెన్స్ చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు, వైట్ బ్లూ కాలర్ ఇది లేబర్ వాళ్ళు చేసే క్రైమ్ కానీ వైట్ కాలర్ క్రైమ్ కానీ ఎవరున్నారు ఎక్కువ? ఇప్పుడు అమెరికాలో అనుకో, ఏది ఏమంటారు, ఈ గన్ వైలెన్స్ టైప్ ఈ క్రిమినల్ ఈ బ్లూ కాలర్ క్రైమ్ ఏమో మెక్సికన్స్, లేకపోతే ఆఫ్రికన్ అమెరికన్స్, లేకపోతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అన్ని వెనిజులా, క్యూబా, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఓకే, సో అదే వైట్ ఈ ఆర్థిక నేరాలు, ఈ పెద్ద లెవెల్లో చేసే నేరాలు తెల్లోళ్ళు ఎక్కువ ఉన్నారు. లేదంటే ఈవెన్ కుటుంబ తగాదాలు అనేకం. సో ఇప్పుడు అమెరికా జైళ్ళలో మగ్గుతున్న ఇండియన్స్ ఎంత సంఖ్య, అమెరికా జైళ్ళలో మగ్గుతున్న ఆఫ్రికన్స్ కానీ లేకపోతే తెల్లోళ్ళ సంఖ్య ఎక్కువ ఉందా? ఇండియన్స్ ఏళ్ళ మీద లెక్క పెట్టదు, లక్షలలో కూడా ఉంటాడు ఇండియన్. అది కూడా అది అన్ఫార్చునేట్, అది ఎందుకో ఎట్లనో రేర్గా అయింది. ఇప్పుడు మొత్తం అమెరికాలో ఉరిశిక్ష పడ్డాలగా ఒక్కడు నాదెల్లా అని ఉండే ఒకడు పెన్సిల్వేనియాలో, కింగ్ ఆఫ్ రష్యాలో ఒకడు ముసలమ్మని చిన్న పాపను ఇది వాడు చంపేసి, కావాలని చంపలేదు కానీ అది ఎత్తుకోబోతుంటే వాళ్ళ ఫ్రెండ్ని అది అయింది. సో అట్లా లెక్క పెట్టచ్చు, ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు భారతీయులు ఇది క్రైమ్ది. సో క్రైమ్ ఏ దేశంలో కూడా క్రైమ్ రేట్లో భారతీయులు లేరే. ఎస్, సివిక్ సెన్స్, కామన్ సెన్స్ అనేది అది నేరం కాదే. కనబడితే నమస్తే పెడితే మంచిది, నమస్తే పెట్టకపోతే అది నేరం కాదే. సివిక్ సెన్స్, కామన్ సెన్స్ ఎందుకు లేదు అంటే మన భారతదేశంలో ఏడబడతాడు ఉంచితే వేరే దేశంలో అట్లనే చేస్తున్న వాళ్ళు ఉన్నారు. లేదు అంటే మన వాళ్ళు 4 పైసలు మిగులుతాయని ఆశపడి అతి పీసితడంతో వాళ్ళకు బయటకు వేరే వాళ్ళకి ఖర్చు పెట్టకుండా మనకు ఖర్చు పెట్టుకోవాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా, ఆ సివిక్ సెన్స్, కామన్ సెన్స్ లేకుండా చేస్తున్నాయి గా వీడియోలు. కానీ పెద్ద లెవెల్లో నేరాలు చేస్తున్న భారతీయుల సంఖ్య చాలా తక్కువ, చాలా తక్కువ. ఓకే, కాబట్టి మీడియాలో చూపెట్టినంత భారతీయులు చెడ్డోళ్ళు నిజంగా వాళ్ళకి చెడగొడుతున్నారు వాళ్ళ వ్యవస్థల్ని అనేది నేనైతే నమ్మట్లేదు. ఓన్లీ బికాస్ తెల్లోళ్ళకి అన్ని రంగాల కాంపిటీషన్ వస్తుంది కాబట్టి ఆ చట్ట ప్రకారం వాళ్ళు నేరం చేస్తలేరు. అయినప్పటికీ వాళ్ళు మిగతా కమ్యూనిటీలు వాళ్ళకి వస్తలేరు, భారతీయులు వస్తున్నారు. కానీ వీళ్ళకి అట్లా ప్రివెంట్ చేసేటువంటి చట్టం లేదు కాబట్టి వీళ్ళ మీద కేవలం ఫాల్స్ ప్రాపగండా, దుష్ప్రచారం చేస్తున్నారు. ఓకే, ఉంటారు ఇక ఊరన్నాక గుడిసెలు ఉంటాయి సామెత ఉంది కదా, అట్లా 100 మందిలో ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి జాతిలో, ప్రతి దాంట్లో ఉంటారు, ఒక 1-2% ఉంటారు. ఆ మిగతా కమ్యూనిటీస్ వస్తే భారతీయులు అట్లా ఉన్నోళ్ళు చాలా తక్కువ, నేరం చేసేవాళ్ళు. ఎస్, సివిక్ సెన్స్ అనేది ఆ కల్చర్కి మనం అలవాటు పడలేదు కాబట్టి మన భారతదేశం ఏ కల్చర్లు బతున్నామో అట్లనే బతున్నారు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఆ దేశ వాళ్ళు వీసా ఇచ్చేటప్పుడు మా దేశంలో ఇక మీ దేశంలో ఇది కరెక్ట్ ఏమో కానీ ఇది కాదు అనేది వాడు వీసా ఇచ్చేటప్పుడే వాడికి ఒక 10 పేజీల గోత్రు అయ్యి అవన్నీ చదివి అవన్నీ సైన్ చేసుకొని అప్పుడు మాత్రమే మనకి వీసా ఇవ్వాలి. ఇప్పుడు ఇంగ్లీష్లో వాడు అమెరికా యూనివర్సిటీలో ఇది అడ్మిషన్ ఇవ్వాలంటే GRE TOEFL రాయాలంటాడు కదా, అట్లాంటిది ఇంకో టెస్ట్ పెట్టు.
అమెరికా దీస్ ఆర్ ద సివిక్ సెన్స్ ఇన్ అమెరికా, దీస్ ఆర్ ద సివిక్ సెన్స్ ఇన్ యూకే, దీస్ ఆర్ ద సివిక్ సెన్స్ ఇన్ కెనడా, దీస్ ఆర్ ద ఇట్ మైట్ బి ఇట్స్ ఓకే ఇన్ ఇండియా. మీ దేశంలో ఎక్కడ పడితే అక్కడ కూర్చోవేయడం నేరం కాకపోవచ్చు, కానీ మా దేశంలో ఇది కాదు. మీ దేశంలో ఎడబడితే చెత్త వేయడం నేరం కాకపోవచ్చు, కానీ మా దేశంలో ఇది అనేది నువ్వు ఆ వీసా ఇచ్చేటప్పుడే ఒక 10 పేజీలో 20 పేజీలో పుస్తకం సైన్ చేయించుకో. వాడికి తెలుస్తుంది, అరే ఇది తప్పు ఇది రైట్ అని వాడికి తెలియకపోతే వాడి దేశంలో ఏం చేస్తున్నాడో నీ దేశంకి వచ్చి అదే చేస్తున్నాడు. వాడు కావాలని చేస్తలేడు కాబట్టి వాడిని నేరంగా ఎట్లా పరిగణిస్తాం? మన దేశంలో ఏడబడతాడా? అది ఇప్పుడు మా డాడీ ఉన్నాడు, మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే నేను ఆడు ఉంటే నాకు తెలియనప్పుడు నేనేం తప్పుడు చేయలేదు, ఆ పెద్ద మనిషిని మనం ఏం అనలేం కాబట్టి. కానీ ఇప్పటికీ నేటికి ఏం చేస్తారు? మెయిన్ రోడ్డు మీద టెంట్ వేస్తారు. ట్రాఫిక్ ఎట్లా పోతుంది? దే డోంట్ కేర్. ఎందుకు ఏమవసరం? ఫంక్షన్ హాల్ తీసుకుంటే ఏమవుతుంది? ఫంక్షన్ హాల్ తీసుకుంటే 10,000 ఖర్చు అయితే, 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి కదా. కానీ దీనివల్ల ఎంతమందికి నువ్వు క్రియేట్ చేస్తున్నావు? మరి ఇక్కడ అట్లా చేయాలంటే రోడ్డు మీద చిన్న తుమ్మితేనే తప్ప అంటే నువ్వు రోడ్డు మధ్యలో టెంట్ వేస్తా అంటే? సో కాబట్టి మన దేశంలో చేస్తుంది తప్పే, నేను కరెక్ట్ అంటలేను. మన దేశంలో అది అలో చేయకూడదు, మన దేశంలో స్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి, చేస్తలేరు. కారణం మళ్ళీ సేమ్ ఓట్లు గీట్లు అదంతా వస్తుంది. కానీ అట్లీస్ట్ వేరే దేశం పోతే ఆ దేశం యొక్క చట్టాల గురించి మినిమం అవగాహన, సివిక్ సెన్స్ అనేది నేర్పించాలి కదా వాడు వీసా ఇచ్చేటప్పుడు. లేకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళు కావాలని చేస్తలేరు కదా. ఇప్పుడు వాడు చేయి తోడు తినడం అలవాటు ఉంది, పొద్దుగాలు వేస్తే తింటారు. ఇప్పుడు వేరే దేశం పోతే ఓకే మనం అలవాటు చేసుకోవాలి, తినాలి, చదువుకున్న వాళ్ళు చెప్తారు. చదువుకొని అవ్వ ఏమంటది? నాకు తినరాదు పోరా బిడ్డ, గవన్ ఎందుకని తిన్నదనుకో, అది పెద్ద నేరం అయిపోయిందా? చదువుకున్న వాళ్ళు చేస్తే మనం తప్పుగా పడుతున్నాం, చదువుకొని అవ్వ చేస్తే మనం ఏం తప్పు పట్టలేని పరిస్థితి. సో అలా కాబట్టి అవి పెద్దగా మనం ఓకే వాటిని సర్దిద్దుకోవాలని చెప్తున్నాం కానీ బట్ అవి ఈ దేశంలో ఏదో వాళ్ళకి నష్టం చేసే విధంగా వీళ్ళ జీవన విధానాన్ని, వీళ్ళ ఆర్థిక వ్యవస్థని అన్ని నష్టం చేసే విధంగా మన వాళ్ళ ప్రవర్తన లేదు. ఈ దేశంకి లాభపడే విధంగానే ఉంది కానీ నష్టం చేసే విధంగా లేదు. కేవలం ఈ యొక్క ఆధిపత్యము, వివక్ష మాత్రమే జరుగుతుంది అనేది నేను ఘంటాపదంగా చెప్తాను. నీలా హరీష్ బ్రదర్, రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య గొడవ పెట్టింది కూడా నరేంద్ర మోడీ. జెలెన్స్కీ ఉక్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పాడు. రష్యా ఉక్రెయిన్ల మధ్య గొడవ నేను రాసి పెట్టుకో బ్రదర్, నీలా హరీష్ బ్రదర్. నరేంద్ర మోడీ ఓకే నెత్తి నోరు కొట్టుకున్నా, ఉన్నెంటికలని పీక్కున్నా ఈ భూమి మీద వినేవాడు ఎవడూ లేడు. ఓకే అర్థమైందా? ఇంక్లూడింగ్ ఇండియాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా. బీజేపీ నరేంద్ర మోడీని బొమ్మ పెట్టిరు ముందట, వెనకాల నడిపిస్తున్నాడు. ఆయన ఏదో తిరుగుతున్నాడు, వానికి కాంట్రాక్ట్లు ఇప్పించుకుంటుండు, సంపాదించుకుంటుండు, ఆ పిఎం కేర్ ఫండ్స్ లేకపోతే అన్నిట్లలో అదానికి ఇప్పించిన వాటిలలో పైసలు సంపాదించుకుంటుండు, ఆయన పేరు ముందర పెట్టారు. కానీ వెనకాల ఉండి మొత్తం పాలసీ మేకింగ్ చేస్తున్న వాళ్ళంతా ఈ ఆర్య బ్రాహ్మణులు. కాబట్టి ఇండియాలో కూడా నరేంద్ర మోడీ చెప్తున్నట్టు లేడు. ఇక వేరే దేశపోడు, ఏ దేశపోడు కూడా నరేంద్ర మోడీ మాట వినాడు, రాసి పెట్టుకో. కాబట్టి నరేంద్ర మోడీ చెప్పి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేడు, ఉక్రెయిన్ యుద్ధాన్ని కొట్లాడుకోమని చెప్పలేడు. నరేంద్ర మోడీ చెప్తే పుతిన్ వినాడు, నరేంద్ర మోడీ చెప్తే యూరోప్ వినది, నరేంద్ర మోడీ చెప్తే ఉక్రెయిన్ వినది, అమెరికా వినది, ఏ దేశం వినది. సింపుల్. ఓకే నరేంద్ర మోడీకి ఏ విషయం మీద పరిజ్ఞానం లేదు. ఓకే అట్లనే ఎలాంటి పవర్స్ లేవు ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ. నరేంద్ర మోడీ ఒక వ్యాపారి, దోపిడీదారుడు, ఒక గుజరాతీ దోసుకుంటున్న వ్యాపారులకి చౌకీదారు, మనకు కాదు, గుజరాత్ ప్రధాని. ఓకే అంతే, దోపిడీదారు తప్ప వానికి ఇంకేం లేదు. ఓకే విధ్వంసం చేయాలి, కొట్లాటలు పెట్టాలి, దోపిడీ చేయాలి, గింతే వాళ్ళ లాజిక్. ఓకే నరేంద్ర మోడీ చెప్తే ఎవడు వినడు. సో కాబట్టి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎందుకయింది అంటే అవుతుంది. ఎందుకయింది? కారణం ఈ ఉక్రెయిన్ అనే దేశము ఒకప్పుడు సోవియట్ యూనియన్లో 15 దేశాలు ఉంటే అవన్నీ కోల్డ్ వార్ తర్వాత 1991లో అనుకుంటా. సో అది అన్ని విడిపోయినాయి, ఏ దేశం ఆ దేశం స్వతంత్రం ప్రకటించుకున్నాయి. ఓకే సో అయితే ఈ నేటో నార్త్ అమెరికన్ అలయన్స్ ఏదో ఉంది కదా, ఆ నేటో అనే దాని క్రమంలో ఆ నేటో సభ్య దేశాలు ఏ దేశం మీద దాడి చేసినా అన్ని దేశాలు మీద దాడి చేసిన దాంతో సమానం. ఆ నేటో సభ్య దేశాలకి అన్ని ప్రొటెక్షన్ చేయడానికి ఆ మిగతా దేశాలన్నీ ఉంటాయి, అందులో అన్ని ఉన్నాయి, ఈ యూకేలు, గీకేలు, అమెరికా ఇవన్నీ ఉన్నాయి. ఓకే
ఈ యుక్రెయిన్ అనేది నేటో సభ్యత్వం తీసుకుంటా అని అంటుంది. అంటే నేటో సభ్యత్వం తీసుకుంటే రష్యాకి ఎందుకు నష్టం? ఈ యుక్రెయిన్ లో ఓకే రష్యా పక్కకే వచ్చి న్యూక్లియర్ బాంబులు పెట్టేస్తారు అన్నట్టు. అంటే రష్యా యొక్క సార్వభౌమాధికారం పోతుంది. అర్థమైందా? వాళ్ళ దేశం మీద ఎప్పుడైనా న్యూక్లియర్ అటాక్స్ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు పక్కకున్న శ్రీలంకలను, పక్కకున్నటువంటి బంగ్లాదేశ్లను, పక్కకున్న పాకిస్తాన్లను ఇప్పుడు అమెరికా దేశము ఇంకోటి దేశం మిలిటరీ బేస్ పెడతా అంటే మనం పెట్టనీయాలి కదా. సేమ్ కాన్సెప్ట్. ఓకే, కాబట్టి ఈ పాశ్చాత్య దేశాలు ఓకే ఈ నేటో సభ్య దేశాలు ఓకే ఈ రష్యా పక్కకు వచ్చేసి ఈ యొక్క తమ యొక్క ఆయుధాలను పెట్టి ఇప్పుడు ఇదే రష్యా చేసింది. అమెరికా పక్కకున్న క్యూబాలో ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ పెట్టాలని ట్రై చేసేది ఎప్పుడో జమాన్లో. చేస్తే ఊరుకున్నదా అమెరికా? ఊరుకున్నదా? ఆ తర్వాత మొత్తం ఇప్పుడు గ్వాంటానమో బెలో మిలిటరీ బేస్ మొత్తం ప్రపంచం అంతా అమెరికా మిలిటరీ బేస్లు పెట్టుకోలేదా? ఎందుకు? ఏమవసరం అమెరికాకి అన్ని దేశాల్లో వాళ్ళ మిలిటరీ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే అన్ని దేశాన్ని కంట్రోల్ చేయడము ప్లస్ ఏ దేశం యొక్క ఎనీ న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళ దేశం దరిదాపులకు కూడా రాకుండా చూసుకోవడానికి. మరి రష్యాకు కూడా ఇప్పుడు అమెరికాకి ఆ సార్వభౌమత్వ అధికారం ఉన్నప్పుడు రష్యాకి ఎందుకు కూడా కూడదు? సో కాబట్టి ఉక్రెయిన్ నేటోలో జాయిన్ అవుతా అంటే దానికి రష్యాతో డైరెక్ట్ యుద్ధం చేయకుండా ఉక్రెయిన్ వాడుకుంటుంటే ఈ పాశ్చాత్య దేశాలు రష్యా తన యొక్క సార్వభౌమత్వం కాపాడుకోవడానికి యుద్ధం ప్రకటించింది. రెండు దిక్కులు నష్టం జరుగుతున్నా యుద్ధం ఎందుకు కొనసాగిస్తుండు పుతిన్? సోక ఆయన వాళ్ళ అసెట్స్ మొత్తం ఫ్రీజ్ చేసి మొత్తం ఈ వెస్టర్న్ కంట్రీస్ అన్ని కలిపి వాళ్ళ యొక్క పెట్రోల్ కొనవద్దు, వాళ్ళ మీద ఆర్థిక శాంక్షన్లు పెట్టేసి అనేక రకాల ఇబ్బంది పెట్టి వీళ్ళకి యుక్రెయిన్కి అన్ని డ్రోన్లు అనేక ఆయుధాలు సప్లై చేసి వాళ్ళ యొక్క అనేక మంది సైన్యం చచ్చిపోయినా ఎందుకు కంటిన్యూ చేస్తున్నాడు? ఇట్స్ ఎ డూ ఆర్ డై సిచ్యువేషన్. అర్థమైందా? సో కాబట్టి నరేంద్ర మోడీ చెప్తేనో ఇంకోటి చెప్తేనో పుతిన్ కాదు వాళ్ళ అయ్య కూడా వాళ్ళ తాత కూడా నువ్వు కూడా నువ్వు పుతిన్ స్థానం నువ్వు కూడా విన్నావు. ఎందుకంటే దట్స్ యువర్ ఫండమెంటల్ రైట్. నీ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఎంతకైనా ఇప్పుడు అలో చేసినావు అనుకో, నేటోలో జాయిన్ చేయనిచ్చినావు అనుకో ఉక్రెయిన్ని, రేపు పక్కకే రష్యా పక్కకే వచ్చి ఉంటాయి న్యూక్లియర్ వెపన్స్ అన్ని ఈ పాశ్చాత్య దేశాలకి. ఎప్పుడైనా రష్యా మీద అంటే రష్యా ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి ఎందుకు ఊరుకుంటాడు? సచ్చినా ఊరుకోడు. పుతిన్ కాదు, ఆయన స్థానం నువ్వున్నా ఊరుకో. కాబట్టి ఈ నరేంద్ర మోడీ చెప్తే ఎందుకు వింటాడు? ఓడింటాడు. ట్రంపే బతిలాడి చెప్తున్నా వింటలేరు కదా. ట్రంప్ కంటే పెద్దోడా నరేంద్ర మోడీ? ట్రంప్ ఆయన విలేకరుల సమావేశానికి వస్తాడు, ప్రతి విషయం మీద అవగాహన ఉంది, ఆయన ఏం చేస్తుండో ఆయనకు అజెండా ఉంది, అది వేరే ముచ్చట. బట్ అట్లీస్ట్ హీ ఈస్ ఏబుల్ టు ఫేస్ ద క్వశ్చన్. ఆయన విలేకరులు అడిగే ప్రశ్నలను అర్థం చేసుకుని సమాధానం చెప్పగలుగుతాడు. ఆ సమాధానం కరెక్టా, దానివల్ల ఏమన్నా డే టు డే ప్రజలకు యూజ్ అవుతుందా, అది వేరే ముచ్చట. బట్ అట్లీస్ట్ హీ హాస్ ద సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ ఉంది. ఎవడైనా ప్రశ్న చెప్తే అర్థమవుతుంది. నరేంద్ర మోడీకి అసలు ప్రశ్న చెప్పినా అర్థం కాదు కదా. నరేంద్ర మోడీ ప్రెస్ కాన్ఫరెన్స్ హ్యాండిల్ చేయగలుగుతాడా? రాహుల్ గాంధీ చేయగలుగుతాడు. సో నరేంద్ర మోడీకి ఏ విషయంలో కామన్ సెన్స్ లేదు, ఏ విషయం మాట్లాడో తెలియనివానికి ఆయన చెప్తే ఎవడో ఒక ప్రపంచంలో ఉన్న సూపర్ పవర్స్ ఇంటాయా? కేవలం ఫోటోస్. భారతీయుల ద్వారా మనకు వ్యాపారాలు జరుగుతాయి మనకి అని చెప్పి భారతీయుల తరఫున ఆయన ప్రతినిధిగా పోతుండు కాబట్టి ఆయనకి ఆ మాత్రం విలువిస్తున్నారు. అది ఆయనకి ఇచ్చిన విలువ కాదు, భారతీయులు మనందరికీ ఇచ్చిన విలువ. మనకున్న మంచితనం కానీ మనకున్నటువంటి భారతీయులకు ఇచ్చిన విలువ. నరేంద్ర మోడీ ఏ రోజైతే దిగిపోతాడో ఆ రోజు యొక్క కుక్క కూడా ఉచ్చబోసిపోతుంది. అంటే కుక్క కూడా దేక్కది. అంటే ఆయనకి ఇప్పుడు కొంతమంది ప్రైమ్ మినిస్టర్లు ప్రెసిడెంట్లు ఉంటారు, వాళ్ళు దిగిపోయినా కూడా వాళ్ళకి వాల్యూ ఉంటుంది. ఎందుకని? బికాస్ దే ఆర్ సమ్ టాలెంటెడ్ పీపుల్. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆయన చచ్చిపోయినా సరే నేటికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో ఆయన పేరు మీద అవార్డులు ఇస్తున్నారు. బికాస్ దే హ్యావ్ నాలెడ్జ్, విషయం మీద. నెహ్రూ గారు ఆయన చచ్చిపోయి 60 ఏళ్ళైనా ఇప్పటికీ ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలకు సంబంధించిన ప్రెసిడెంట్లు ఆయన గౌరవం ఇస్తున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. నరేంద్ర మోడీని ఎవ్వడు గుర్తు చేసుకోడు ఈ భూమి మీద, ఉన్నప్పుడే చేస్తలేరు. ఎందుకంటే హీ హాజ్ జీరో నాలెడ్జ్ ఆన్ ఎనీథింగ్, జీరో కన్సర్న్ ఆర్ జీరో లవ్ టువర్డ్స్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ లూటింగ్ ద కంట్రీ. ఓకే, విషయం మీద పరిజ్ఞానం లేదు, ప్రజల మీద ప్రేమ లేదు. ప్రజల మీద ప్రేమ ఉంది అనుకో, విషయ పరిజ్ఞానం లేకుండా చదువుకున్నోడు ఐఏఎస్ ఓడో ఐఎఫ్ఎస్ ఓడో ఐఏఎం ఓడో ఎవడో చెప్తాడు ఇట్లా కాదయ్యా ఇట్లా చేయాలని. నీకు ప్రజల మీద 0% ప్రేమ, ఇక విషయ పరిజ్ఞానం అయితే 0.
నువ్వు టెలిప్రాంప్టర్ తీసేయి, ఇక వాడి ముఖంలో టెన్షన్ చూడాలి. అది నీళ్ళ హరీష్ బ్రదర్. సో అది మిత్రులారా, నీళ్ళ హరీష్ బ్రదర్. ఏది ఏమైనా ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల ఇండియా బీజేపీ బత్తాయిలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మోడీ సపోర్ట్ చేశాడు కదా, ఇప్పుడు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. అదే బ్రదర్, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భారతీయులకు వ్యతిరేకంగా ఉన్నాయి అంటే ఒక టారిఫ్లే తప్ప మిగతాయి కాదు. H1B అయితే మనోళ్ళు అబ్యూజ్ చేస్తున్నారు. మనోళ్ళని టీసీఎస్ ఆయన్ని, విప్రో ఆయన్ని, ఇంకో ఆయనని గన్ని H1Bలో అప్లై చేసుకోమని చెప్పలేదే అమెరికా ప్రభుత్వం. అర్థమైందా? వాళ్ళు అబ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఏం చేస్తున్నాయి? వాడు H1B అంటే ఏంది? వాడి దగ్గర వర్క్ ఉంటే, వాడు ఇప్పుడు గూగుల్ వాడు ఉన్నాడు, వాడి దగ్గర నిజంగా వర్క్ ఉంది, మైక్రోసాఫ్ట్ దగ్గర వాడి దగ్గర నిజంగా వర్క్ ఉంది, అమెజాన్ దగ్గర నిజంగా వర్క్ ఉంది, కాబట్టి వాడు H1B స్పాన్సర్ చేసిండంటే అర్థం ఉంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ మన ఇండియన్ కన్సల్టెన్సీ కంపెనీస్ వాడి దగ్గర వర్క్ లేదు, వాడు అప్లై చేసి నా దగ్గర రిక్వైర్మెంట్ ఉంది అని అబద్ధం చెప్పి ఫేక్, అదే వాడి దగ్గర నిజంగా లేదు ఫేక్ చెప్పి వాడు తీసుకొని వచ్చి ఏం చేస్తుండు? అడ్డ మీద కూలి లెక్క పెడుతున్నాడు. ఎవరి దగ్గర పని ఉంటే ఆయన దగ్గర పంపిస్తున్నాడు. సో వాని దగ్గర రియల్గా వర్క్ లేదు కదా. అంటే అర్థమైంది, తక్కువ లేబర్ కోసం నువ్వు మిస్యూజ్, ఫేక్ కంపెనీ, అది రియల్ కంపెనీ కాదు, అది మన ఏమంటారు కాగితపు కంపెనీ లాంటిది. సో లేబర్ అంటే దాన్ని మిస్యూజ్ చేస్తున్నావు, ఆ పర్పస్ కి మిస్యూజ్ చేస్తున్నావు. నీ దగ్గర వర్క్ లేదు, అడ్డ మీద కూలీ లెక్క తెచ్చి పెడుతున్నావు, తెచ్చి ఎవరి దగ్గర కూలీ ఉంటే అది పంపిస్తున్నావు. దట్ ఈస్ ద మిస్యూజ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కదా. సేమ్ థింగ్ విత్ టీసీఎస్, విప్రోలు, వాళ్ళు కూడా మిస్యూజ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా కన్సల్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇన్ హౌస్ ఉంటే ఏం చేస్తారు? ఇండియాలో ఉంటేనేమో ఇండియాలో చేయించుకుంటారు. అదే అమెరికాలో ఇప్పుడు టీసీఎస్ ఏదో ప్రాజెక్టు వాడు బిడ్ చేసుకున్నాడు, వాడేం చేస్తుండు? ఇండియా నుంచి L1 వాళ్ళని తెచ్చుకుంటున్నాడు, ఇండియాలో పనిచేసే వాళ్ళని L1 మీద తెచ్చుకుంటాడు, ఇంటర్ కంపెనీ. సో కానీ ఈ H1Bని దేనికి వాడుతుండు? టీసీఎస్ వాడైనా ఇంకోడైనా కన్సల్టింగ్ చేస్తున్నాడు. వీళ్ళంతా ఇండియన్ వాళ్ళంతా ఏం చేస్తున్నారు? మన దగ్గర వర్క్ లేదు, మన దగ్గర కంపెనీ లేదు, ఇక్కడ అది ఫేక్ కంపెనీ. ఫేక్ అంటే కన్సల్టింగ్ కంపెనీ. అంటే వాని దగ్గర లేదు, మళ్ళీ మైక్రోసాఫ్ట్ పని కావాలంటే వీడు పంపిస్తాడు, అంటే వీడు ఒక మధ్యలో ఒక లేయర్ యాడ్ అవుతాడు, వీడు పర్సంటేజ్ తీసుకుంటున్నాడు. సో అది రియల్ కంపెనీ కాదు కదా. మన దగ్గర నిజంగా వర్క్ ఉంటే అది రియల్ కంపెనీ. మరి H1B పెట్టిన ఉద్దేశం ఏంది? కన్సల్టింగ్ కోసం కాదు కదా. మరి కన్సల్టింగ్ ఎందుకు చేస్తున్నాడు వీడు? వీనికి లాభం వస్తుంది, చీప్ లేబర్, కంపెనీ వానికి చీప్ లేబర్ వస్తుంది. సో యూఆర్ మిస్యూజింగ్ ద ప్రోగ్రామ్. అది ఆ మిస్యూజ్ ని తీసేయాలనేది ఆయన ప్రయత్నం ట్రంప్. ప్లస్ ఈ వాంట్స్ టు అమెరికాలో ఉన్న ఎకానమీ డెఫిసిట్ ని ఎంత అవుతుందో ఫిల్ చేయాలని చూస్తున్నాడు. రెండోది ఈ మిస్యూజ్ ఆఫ్ ప్రోగ్రామ్ ని తీసేయాలని చూస్తున్నాడు. బట్ ఆయనకు అన్ని అధికారాలు లేవు బీయింగ్ ఏ ప్రెసిడెంట్ కి, కాబట్టి దాని ఇంకా కాన్సిక్వెన్స్ ఏందని వేచి చూద్దాం. ఓకే, సో అదే మిత్రులారా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, సో పనికిరాని చెత్త, ఈ ఫేక్ వాటిని దయచేసి నమ్మకండి, ప్యానిక్ కాకండి. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నాకు తెలియకపోయినా కరెక్ట్గా రీసెర్చ్ చేసి వాస్తవాన్ని చెప్పే ప్రయత్నమే చేస్తా.